నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి. సో ఈ రోజు అయితే మన స్టూడియోలో ఒక ముగ్గురు గెస్ట్లు అయితే ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఆశ ఉంటుంది కదా, మనం టీవీలు చూస్తున్నప్పుడు లేకపోతే ఒక యాక్టర్ని యాక్ట్రెస్ని చూసినప్పుడు అనిపిస్తుంది, అరే వీళ్ళు ఇంత బాగా అయ్యారు కదా, దీనికి ముందు వీళ్ళు ఏం చేశారంటే ప్రతి ఒక్క హీరో హీరోయిన్ వెనకాల వాళ్ళు ఏంటంటే వాళ్ళ పాస్ చూస్తే మోడలింగ్ అనే ఒకటి అయితే వచ్చేస్తుంటుంది. ప్రతి ఒక్కరు ర్యాంప్ వాక్ చేయాలంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక్కసారైనా అరే మనం ఒకసారి ర్యాంప్ వాక్ చేస్తే బాగుండు, ఏదైనా ఒక పేజెంట్లో పార్టిసిపేట్ చేస్తే బాగుండు అని అనిపిస్తుంటుంది కదా. సో అట్లా అనమాట. సో మీ అందరి కోసం ఏంటంటే ఈరోజు ఒక ముగ్గురు గెస్ట్ని అయితే నేను తీసుకొచ్చాను. అంటే వాళ్ళు ఎవరు అంటే మీకు డైరెక్ట్గా నేను చూపించేస్తాను. సో మీకు ఇక్కడ పేర్లు చెప్పకుండా ఎవరెవరు ఏంటి అనేది అయితే మీకు రివీల్ చేసేస్తాను. సో లేట్ చేయకుండా మనం ఇంటర్వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సో హాయ్ అండి. సో ఫస్ట్ సో ఆడియన్స్ ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే మనం ఫస్ట్ ఇక్కడ ఒక మనిషి కూర్చున్నారు కదా, మనిషి వచ్చేసి మనకి ఏంటంటే చాలా వరకు ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో మీ అన్నయ్య గారు చేసినవి, శ్రీకాంత్ అడ్డాల్ గారు చేసినాయి. సో అందులో అంటే శ్రీకాంత్ అడ్డాల్ గారు అంటే చాలా ఫేమస్, అంటే ఫ్యామిలీ సినిమాస్కి చాలా ఫేమస్. సో మీరు వచ్చేసి సతీష్ అడ్డాల్ గారు. సో ఎలా ఉన్నారు సార్? సో మీరు సినిమాల నుంచి ఆల్రెడీ మీ ఫ్యామిలీలో నుంచి ఒకరు చాలా టాప్ డైరెక్టర్. సో మరి మీరెందుకు వై పేజెంట్స్ అండ్ దట్టు ఇప్పుడు మీరు వచ్చేసింది ఏంటంటే మిస్ ఆంధ్రప్రదేశ్, వై మిస్ ఆంధ్రప్రదేశ్? అండ్ మీ పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరు అసలు ఏంటి, అసలు చాలా డౌట్స్ ఉన్నాయి. ఏంటి డైరెక్టర్ ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చేసి పేజెంట్స్ ఏంటి, మోడలింగ్ ఏంటి అని చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఈరోజు ఆ డౌట్స్తో పాటు పేజెంట్స్ అంటే ఏంటి ఇవన్నీ గురించి మాకు చెప్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డెఫినెట్గా చెప్తాను, చాలా చెప్పాలి కూడా. రైట్. యాక్చువల్గా నేను ఫస్ట్ బేసిక్గా అయితే నేను ఫ్యాషన్ షో స్టార్ట్ చేసింది 2010 అండి. 2010. ఓకే. నేను స్టార్ట్ చేయలేదు, ఇది సాయి అని చెప్పి నా ఫ్రెండ్ ఉన్నారు, అతను స్టార్ట్ చేశాడు. అతనితో నేను కొలాబరేషన్ అయ్యి నేను ఒక 2-3 ఇయర్స్ తనతో పాటు చేసి దాని తర్వాత నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. అంటే ఆయన ప్రొడ్యూసర్గా వేరే మూవీస్కి చేయటం అండ్ అదే సేమ్ టైం రియల్ ఎస్టేట్ అలా వేరే బిజినెస్ వల్ల ఆయన ఇది హ్యాండిల్ చేయడానికి టైం లేక నేను కొనసాగించాను. బట్ నాకు ఇష్టం ఎలా అంటే నేను స్టార్టింగ్లో నేను చదువుకున్న టైంలో 10th క్లాస్ ఆ టైంలో నేను కూడా ఒక యాక్టర్ అవ్వాలని ఇలా, అంటే మా బ్రదర్ని కొంచెం ఇన్స్పిరేషనల్గా తీసుకుని ఆయన డైరెక్టర్ కదా, ఆయన దగ్గరే నేను మంచి యాక్టర్ అయిపోవచ్చు కదా అన్నట్టు మనకి 10th క్లాస్లో అంటే ఆ టైంలో అలాగా టీన్స్లో ఉన్నారు కాబట్టి ఆయనలాగా నేను కూడా ఆయనప్పటికి వర్క్ చేస్తున్నారు అసోసియేట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు నేను కూడా ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది కానీ ఏది జరగవు కదా. ఆ క్రమంలో నేను ఇంకా ఏదోటి మనకంటూ క్రియేటివిటీ జాబ్ ఉండాలని అంటూ కెమెరా వర్క్ నేర్చుకున్నాను. సో కెమెరా వర్క్ నేర్చుకుంటూ నేను నార్మల్గా ఈ మోడలింగ్, ఫోటోగ్రఫీ అని, వెడ్డింగ్స్ అని, సంథింగ్ చిన్న చిన్న డాక్యుమెంటరీస్ అని, షార్ట్ ఫిల్మ్స్ అని అలా చేసేవాడిని. అది అలా కొనసాగుతున్న టైంలో అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు మూవీ ఆఫర్స్ వచ్చాయి. మూవీ ఆఫర్స్ బాగా వచ్చాయి. అంటే కొంచెం మనకున్న టాలెంట్ కి ఏదో దొరుకుద్ది అంటారు కదా, ఆ టైంలో కొన్ని మూవీస్ నేను ఒక 2-3 సినిమాలకేమో ఆపరేటర్ గా వర్క్ చేశాను. మిగతా సినిమాలకి నేను కెమెరా అసిస్టెంట్ గా చేశాను, మళ్ళీ కెమెరా మ్యాన్ గా చేశాను. పెద్ద సినిమాలు కూడా చేశాను. డీజే సినిమా దువ్వాడ జగన్నాథ్ చేశాను, గుంటూరు రోడ్ చేశాను, ఆది పింక్ సిటీది నువ్వెవరో చేశాను, హ్యాపీ వెడ్డింగ్ చేశాను, ఎంఎస్ రాజు గారు కొడుకు కుమారి 18+ ఉందా లేదా సంథింగ్ చాలా మూవీస్ నేను కెమెరా డిపార్ట్మెంట్ లో అయితే వర్క్ చేశాను. అసిస్టెంట్ గా చేయలేదు కానీ ఆపరేటర్ గాను ఇలాగే చేశాను. అదే సేమ్ నాకు ఇది రన్ అవుతూ ఉండగానే అంటే కెమెరాకి ఎందుకు చేశానంటే నాకు ఫ్రీలాన్సర్ గా డబ్బులు వచ్చాయి, నా ప్యాషన్ కూడా కొంచెం నెరవేరింది, ఫుల్ఫిల్ అయిపోయింది. అంటే ఆయన మా ఫ్యామిలీలో పర్సన్ ఉన్నారు, ఆయన డైరెక్టర్ అయ్యారు, నేను డైరెక్టర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. బట్ ఆయనలాగా అవ్వాలి అంటే అది చాలా పెద్ద టాస్క్, అది అనుకున్నాను ఈజీగా అవ్వం కాబట్టి నా కోరికలు అది కరెక్ట్ కాదేమో అని అప్పుడు అనిపించింది. అంటే మీరు తపస్సులాగా ఫీల్ అయ్యారన్నమాట. అలా అనిపించి కూడా నేను ఒక స్క్రిప్ట్ రాసేసుకుని 2 సంవత్సరాలు కష్టపడి సీరియస్ గా రాసేసి మా అత్తయ్య గారిని మా పెద్దమ్మ గారిని అందరూ తీసుకుని వెళ్ళిపోయి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయి ఇలా నేను సినిమా చేసేస్తాను. అది అంటే ఈ వయసులో అప్పుడే సినిమా ఏంటి, నీకు నువ్వు కెమెరామెన్ కింద బాగా చేస్తున్నావు కదా, నువ్వు అదే కొనసాగించవచ్చు కదా, అప్పుడే సినిమా ఎందుకు, ఇప్పుడు నువ్వు అయితే రాంగపురం లాగా షార్ట్ టైంలో పేరు తెచ్చుకుని సెట్ అయిపోతావు, లేదంటే అనవసరంగా డిసప్పాయింట్ అవుతావు, టైం తీసుకో ఉన్నది కదా అంటే ఇంకా అప్పుడు నేను బ్యాక్ స్టెప్ వేసేది. అంతా కూడా 10 years అయిపోయింది. సీతమ్మగొట్ట సినిమా చేసే టైంలో ఆయన కలవటం, ఆయన అలా చెప్పడం, నేను డ్రాప్ అవ్వడం జరిగింది. అదే సేమ్ టైం ఇలా ఒక ఫ్రెండ్ వచ్చి విజయవాడలో ఫ్యాషన్ షో చేయడం, నువ్వు అంటే నాకు ఇన్స్టిట్యూషన్ ఉంది, మోడలింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్స్ అని విజయవాడలో ఒక 11 years నుంచి రన్ అవుతుంది. మోడలింగ్ ఏజెన్సీ ఉంది, యాడ్ ఏజెన్సీ అండ్ స్టూడియోస్ కూడా ఉన్నాయి. అంటే బేసిక్గా నేను ఫోటోగ్రాఫర్ కాబట్టి
బిజినెస్ మంచి ఊపులో ఉన్నప్పుడు టప్ 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 అని బ్రాంచ్లు పెట్టేశారు. ఓకే. ఆ టైంలో అంటే ఇప్పుడు అంటే ఎంత కాంపిటీషన్ ఉంది కానీ నాకు 10 years బ్యాక్ అంత లేదని లేదు. అప్పుడు అనిపించింది అసలు అవగాహన ఉందా ఫ్యాషన్ షోస్ పేజెంట్స్? నేను ఈ కెమెరాస్ కొంటాకి జనరల్ గా మన ఆంధ్రాలో కెమెరాస్ అప్పట్లో అమ్మేవారు కాదండి, ఎక్కువ చెన్నైలు కొనేవారు లేదంటే ఢిల్లీలో కొనేవారు. నేను ఎగ్జిబిషన్స్ పెడతా ఉంటారు ఈ ఫోటోగ్రాఫర్లకు సంబంధించిన ఎక్విప్మెంట్ అన్ని కూడా, ఫోటో టుడే అని, ఫోటో ల్యాబ్స్ అని, ఇలా కొంతమంది అలా ముంబైలో ఎగ్జిబిషన్ అయితే ముంబై వెళ్ళాను. ఓకే. ఆ ఎగ్జిబిషన్ పక్కనే నెక్స్ట్ ప్లేస్ లో ఫ్యాషన్ షో జరుగుతుంది, డిజైనర్ షో జరుగుతుంది. ఒక విలేజ్ లో ఉండి ఏదో అప్పుడప్పుడు ఏదో ఫోటోలు తీసుకుంటూ ఏదో చిన్న చితగా సంపాదించిన వాడికి ఒక 15 ఏళ్ళ కిందట అంతమంది మోడల్ని డైరెక్ట్ గా చూసేటప్పుడు నేను షాక్ అయ్యా. రైట్. షాక్ మీన్స్ ఏంటి ఇలా డ్రెస్లు వేస్తారా, ఎలా ఫ్యాషన్ షోస్ ఇక్కడ చేస్తారు. ఏదో నా చిన్నప్పుడు ఇవి ఉండేవండి, యాంటీనాస్ ఉండే కదా టీవీ, ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే FTV అని, VTV, V ఛానల్స్ అని ఇలా వచ్చాయి, మోడలింగ్ చేస్తూ ఉంటారు జనరల్గా. అంటే మాది పల్లెటూరు కదా, అప్పుడు కొంచెం ఎగ్జైట్మెంట్గా కలిగి బాగుంది మోడలింగ్ అంటే ఇది కదా అని ఆ కోరిక నాకు అక్కడ డైరెక్ట్గా చూసినప్పుడు నాకు మళ్ళీ అప్పుడు అబ్బాయి నిజంగా డైరెక్ట్గా చూసానని కొంచెం ఫీల్ అయ్యి అసలు ఇలాంటివి ఎందుకు మన ఆంధ్రాలో చేయకూడదని అయితే అప్పుడు క్లారిటీ వచ్చింది. అట్లా అనుకొని ఇప్పుడు ఇద్దరిని పక్కన కూర్చోబెట్టుకున్నారు అనమాట. సో ఒక చిన్న బ్రేక్ ఇద్దాం. లైక్ ఏంటంటే ఇక్కడ మీదే అయింది, సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరు అసలు ఎలా వచ్చారు ఏంటి అంటే మనకి సంజన గారి గురించి తెలుసు, అంటే సహర్ కృష్ణన్ గురించి కూడా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో గైస్ ఇప్పటివరకు మనం ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. సో ఇప్పుడు మనం ఏంటంటే సతీష్ అడ్డాల గారి నుంచి వెళ్ళి ఇప్పుడు మన ఇద్దరు స్వీట్ క్యూటీస్ ఉన్నారు కదా, సో వాళ్ళని ఒకసారి కదిపి తెలుసుకుందాం అసలు బ్యూటీ పేజెంట్స్ అంటే ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. సో సంజన గారు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సహర్ గారు మీరు ఎలా ఉన్నారు? సో అంటే ఇప్పుడు సతీష్ గారు చెప్పారు ఇట్లా ఉంటాయి అండ్ మీ ఇద్దరిది అంటే మీది కొంచెం ఐడియా ఉంది కానీ నాకైతే మీదైతే ఇంత కూడా నాకు ఐడియా లేదు. సో ఎలా స్టార్ట్ అయ్యారు ఏంటి అసలు మీది? సో యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి స్క్రీన్ మీద కనబడాలని ఒక చిన్న ప్యాషన్ ఉండేది. సో అలా మాది అవనిగడ్డ, కృష్ణా జిల్లా. సీరియస్లీ అసలు ఎక్కడ కూడా అలా అనిపించట్లేదు తెలుసా? అలాని కాదు, అంటే మన తెలుగు అమ్మాయిలు అంటే ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఎట్లా పద్ధతిగా ఉంటారు, అంటే ఇక్కడికి వెళ్ళినా కూడా అంటే షూటింగ్ టైంలో కాకుండా పద్ధతిగా ఉంటారు. అంటే మీరు ఎక్కడి నుంచి నార్త్ నుంచి వచ్చినట్టు. నేను కూడా ఒక 3-4 years బ్యాక్ తర్వాత మళ్ళీ అమ్మాయిని కలిసినప్పుడు కూడా నేను అట్టగా ఫీల్ అయ్యాను. అంటే నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అమ్మాయి ఆ ఊరని అంతేలేండి, అంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఉన్న ఆపర్చునిటీ. ఎందుకంటే మనది కూడా మన స్టేటస్ ని కానీ మన కంపల్సరీ ఈ రేంజ్ లో పెట్టాలి కాబట్టి సూపర్, చాలా అంటే చాలా బాగున్నారు. మీకు ఈ అవుట్ఫిట్ చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆడలే పుడతారా? మీరు చాలా బాగున్నారండి అసలు. మీరు ఒక హీరో లాగా ఉన్నారు. కలర్ వేసుకొని వచ్చారా? చెల్లి నిజంగా మీరు హీరో లాగా ఉన్నారు. కానీ నాకైతే ఏమనిపిస్తుంది అంటే మీరు హీరో కన్నా కొంచెం వాయిలెంట్ విలన్ లాగా చేస్తే. చాలా మంది అంటున్నారు విలన్. సో మా పాపం సహర్ గారిని కూడా కొంచెం మాట్లాడిస్తే పాపం ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు. సో నో ప్రాబ్లం, నేను మాట్లాడినా సార్ మాట్లాడినా మేము మోడలింగ్ గురించి మాట్లాడతాం. సో అలా నాకు ఒక ప్యాషన్ ఉండేది, అది ఎక్కడ చేయాలి ఏం చేయాలి అన్నప్పుడు నాకు తెలిసిన ఒక పర్సన్ విజయవాడ తీసుకెళ్ళి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయడం జరిగింది. అప్పుడు నాకు సతీష్ గారు పరిచయం. సో నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ మా మమ్మీకి డాడీకి అసలు జీరో నాలెడ్జ్ మోడలింగ్ గురించి. అప్పుడు హీ మోటివేటెడ్ మై మామ్ అండ్ డాడ్. సో మా డాడీకి అయితే ఇప్పటికీ స్టిల్ హీఈస్ లైక్ అబ్బా ఎందుకు ఇవన్నీ మనకు అవసరమా, అంటే పేరెంట్స్ అంటే అట్లనే ఉంటారు. సో అందులో నాకు ఇంకా సిస్టర్స్ ఉన్నారు, వీఆర్ 4 siblings. సో అందుకని చెప్పి వాళ్ళకి అంటే ఇండస్ట్రీలోకి వెళ్తే ఏమన్నా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందేమో అన్న థాట్లో ఉన్నప్పుడు సతీష్ గారు హెల్ప్ with all that. ఇంకా అప్పుడు స్టార్టింగ్ అనమాట 2016 మిస్ అమరావతి మోడలింగ్ నా ఫస్ట్ ర్యాంప్ వాక్ షో. అది దాంట్లో టాప్ 10లో వచ్చాను, 7th place ఆర్ సంథింగ్ వచ్చింది. బట్ ఐ వాంట్ టు బి ఇన్ మిస్ ఆంధ్రప్రదేశ్. ఓకే. సో కానీ 1 year ట్రై చేస్తే ఏమి నాకు మిస్ ఆంధ్రప్రదేశ్ రాలేదు. ఐ లిటరలీ ట్రైడ్ ఫర్ 3 years. 3 సంవత్సరాలు 2016, 2017, 2018 పార్టిసిపేట్ చేస్తే 2018లో ఐ గాట్ ద టైటిల్. సో 2018 మిస్ ఆంధ్రప్రదేశ్ అనమాట మీరు. సూపర్. అసలు అంటే అందరికీ ఆ అవకాశం అనేది రాదు కదా, చాలా మంది అసలు ఎంతమంది ఎన్ని రకాలుగా కష్టపడతారు అనేది. అంటే నేను కూడా కష్టపడ్డాను కాబట్టి ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. సో ఆ హీల్స్ వేసుకొని ఏదైతే ఉంటుందో ఆ డ్రెస్సెస్ వేసుకొని ఆ లెహెంగాస్ వేసుకొని లేకపోతే ఏది ఇచ్చినా కూడా వేసుకొని నడవడం అంటే అంత ఈజీ కాదు. చాలా మంది ఇలా జడ్జ్ చేసేస్తారు. సో అది ఆ కష్టం ఏంటనేది తెలుసు. సో ఎలా ఉంది ఇప్పుడు మీ లైఫ్? మరి లైఫ్ అంటే హీ షోడ్ మీ ద వే.
మనకి వెళ్ళాలని ఉంది, కానీ ఎలా వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అనేది ఐడియా లేదు. సో అలాంటి టైంలో ఒక దారి నాకు చూపించడం జరిగింది. ఆ దారిని నేను ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చాను. సో ఇక ముందు కూడా కాపాడుకుంటూనే వస్తాను. నాలాగా చాలా మందికి మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకి ఎవరి దగ్గర షోస్లో చేయాలి, లేదంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి అనే పాయింట్ మాత్రం తెలియదు. నాకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ, నా సర్కిల్కి కానీ, లేదంటే ఇప్పుడు చూసే ఆడియన్స్కి కానీ నేను చెప్పగలిగేది, చూజ్ వైజ్లీ. మంచిది చూస్ చేసుకోండి. మనం ఎప్పుడైనా సరే 10 స్టెప్స్ వెళ్ళిపోయినాక 10th స్టెప్ అని గుర్తుపెట్టుకోవడం కాదు, మనం ఎప్పుడు ఫస్ట్ స్టెప్ వేసామో ఆ స్టెప్ను గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అలా చూస్ చేసుకొని ఈ మోడలింగ్ కెరియర్లోకి నేను రాగలిగాను. అండ్ హీ సపోర్టెడ్ మీ ఆల్ ద టైమ్. నేను ఎప్పటికీ ఇంకా ఏ షో చేసినా నన్ను పిలవండి అని అంటానే ఉంటాను, ఎందుకంటే ఐ నీడ్ దట్ ఆపర్చునిటీ. అంటే ర్యాంప్ వాక్ చేస్తారా, యాజ్ అ మెంటర్గా వెళ్తారా, లేకపోతే ర్యాంప్ వాక్ చేస్తారా, లేకపోతే యాజ్ అ జడ్జ్కి వెళ్తారా? సో ర్యాంప్ వాక్ చేశాను. ఫస్ట్ టైటిల్ విన్ అయిన తర్వాత హీ మేడ్ మీ ట్రైనర్. నాకు ఆ ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా అయితే జడ్జ్గా కూడా వెళ్తున్నాను. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ చూసింగ్ సతీష్ అడ్డాల క్రియేటివిటీ. ఎలిజిబిలిటీ అండి, ఎక్స్పీరియన్స్ ఉంది, కష్టపడింది. జనరల్గా ఫ్యాషన్ షోస్ అంటే ఒక షోలో చేయగానే విన్ అయిపోవాలనుకుంటారు. విన్ అవ్వకపోతే బ్యాక్ డ్రాప్, వెంటనే బ్యాక్ స్టెప్ వేసి వెళ్ళిపోతుంటారు. తను అలా కాదు, 3 years కంటిన్యూటీ. ప్రతి ఇయర్ ప్రయత్నిస్తానే ఉంది నేను ఎందుకు గెలవనా అని. అక్కడే అర్థమవుతుంది కదా తన ఏంటి అనేది. మెయిన్ అంటే హార్డ్ వర్క్ చేస్తుంది చాలా వరకు, స్మార్ట్ వర్క్ కాకుండా హార్డ్ వర్క్ కూడా. నేను 40 shows చేశానండి. 40 shows, ఎగ్జాక్ట్ గా 40 shows, 41 show నెక్స్ట్ మంత్ చేస్తున్నాను. ఓకే. ఇన్ని షోస్ లో చాలా మంది అంటే ఒక 150-200 నెంబర్స్ రిజిస్టర్ అవుతారు. దాంట్లో 50 నెంబర్స్ ఫైనల్స్కి వస్తారు, సెమీఫైనల్స్కి వస్తారు, ఫైనల్స్కి 35 నెంబర్స్ వస్తారు. ఇందులో 3 విన్ అవుతారు. అది అందరికీ తెలిసిన విషయం. మిగతా వాళ్ళు ఓడిపోవాలి, ఒకళ్ళు గెలవాలంటే ఖచ్చితంగా ఓడిపోవాలి. ఈ 3 పాటు ఈ అమ్మాయి లేకపోయినా ఫీల్ అవ్వకుండా మళ్ళీ నేను నెక్స్ట్ ఆ 3లో నేను ఉండాలి కదా అని అలా 3 years ప్రయత్నించి విన్ అయింది. సూపర్. చాలా మంది ఓడిపోయి నాకు రాలేదు, అక్కడ ఏదో వేస్ట్లే అలా జడ్జి చేసేస్తారు. వితౌట్ నాలెడ్జ్ జడ్జ్ చేస్తారు చూసారా, అది అర్థం కదా నాకు ఇప్పటికీ కూడా. రైట్. నేను ఏంటంటే పాజిటివ్గా తీసుకుంది. గెలవలేదు, బాధపడింది, ఆ రోజు నాకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశానంటే కరెక్ట్, అందరూ ఎక్స్పెక్ట్ చేసే వస్తాం. బట్ దానికి ఏదో చిన్న మిస్టేక్లో పోయిద్ది. అది జడ్జెస్కి పర్ఫెక్ట్గా. ఒక్కొక్కసారి ఏంటంటే మన లక్ అనేది కూడా ఉంటుంది కదా. సో తనకి 2018లో ఆ లక్ ఇంప్రూవ్ అయిందండి. యాక్చువల్గా ఎవరికాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. మన పిల్లలు మనకు ముద్దు అన్నట్టు అలా మనం చేసేది మనకు బాగానే ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ ఆడియన్స్కి కానీ జడ్జెస్కి కానీ వీళ్ళు చేసేది ఏంటనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అక్కడ వచ్చే జడ్జెస్ ఈ అమ్మాయి ఇంప్రెస్ చేయలేకపోయింది. ఆ 2 years, 3rd year ఇంప్రెస్ చేసింది. అంటే ఈ అమ్మాయి కొంచెం ఇంకా బాగా ప్రిపేర్ అయింది అండ్ ఎక్స్పీరియన్స్ అయింది. ఆ ఎక్స్పీరియన్స్ తోటే నా షోస్కి మళ్ళీ తినే ట్రైనర్గా వచ్చింది. నేను మిస్ ఇండియాకి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని తీసుకొచ్చి ఈ అమ్మాయికి ట్రైనింగ్ ఇప్పించాను. అలాంటిది ఈ అమ్మాయి ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఈ అమ్మాయి ట్రైన్ చేస్తుంది అంటే మరి చాలా గొప్ప విషయమే కదా. గెలవడం ఒక గొప్ప విషయం అయితే వేరే వాళ్ళకి ఈ అమ్మాయి టీచర్ అవడం కూడా అంతే గొప్ప విషయం. అదే సేమ్ టైం ఈ అమ్మాయి ఇప్పుడు మంచి మంచి షోస్ చేస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ అని యాంకర్గా మన శాటిలైట్ ఛానల్స్లో యాంకర్గా చేస్తుంది. అదే సేమ్ టైం మూవీస్ చేస్తుంది, ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తుంది. మనం ఏంటంటే మన షోలో చేశారు కదా అని హీరోయిన్ అయిపోతారని నేను చెప్పను, హీరోయిన్ అయిపోరు కూడా. వాళ్ళు కూడా ప్రయత్నించాలి. ఇది ఒక ప్లాట్ఫామ్ యూస్ చేసుకుని ప్రయత్నించుకుంటూ వాళ్ళు ఒక చక్కగా కలివిడిగా అందరితో పరిచయాలు పెంచుకుని మంచిగా ఏది ఆపర్చునిటీ వస్తుందో మన జాగ్రత్తగా అది 1-2 సార్లు చెక్ చేసుకుని మనం స్టెప్ చేసుకోవాలి. సో రేపటి నుంచి నేను కూడా సతీష్ అడ్డాల గారి స్కూల్లో జాయిన్ అవుతాను. సో నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట నా కెరియర్ని. సో నేను కూడా అసలు స్కూల్ ఏం వద్దు మేడం, అసలు స్కూల్లో జాయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే యాక్చువల్గా నేను ఇన్స్టిట్యూట్ పెట్టానే కానీ దాన్ని కమర్షియల్గా ఏ రోజు చేయలే. ఎవరైనా ఇలా వచ్చి అంటే నాకు చాలా మంది వస్తారు, మా అమ్మాయిని హీరోయిన్ చేద్దాం అనుకుంటున్నాను, మా అబ్బాయిని హీరోయిన్ చేద్దాం అనుకుంటున్నాను ట్రైనింగ్. నేను ఒకటే అంటాను, మేము ఇది నేర్పించడం వరకే ఇక్కడ. అది కూడా నామినల్ ఫీ. అంటే 15,000కి 3 months కోర్స్ అండి. ఓకే. ఆ నామినల్ ఫీజుకి ప్రపంచంలో ఎవరైనా నేర్పిస్తున్నారంటే వాళ్ళ నా దగ్గర తీసుకురమ్మనండి, నేను జీవితాంతం వాళ్ళకి ఏం కావాలన్నా చేస్తాను. ఆ నామినల్ ఫీజుకి నేను నేర్పించి వాళ్ళకి నేను ఇది యాక్టింగ్ అంటే ఇలా ఉంటుంది, నవరసాలు అంటే ఇలా ఉంటాయి, మైమ్ అంటే ఇది, ఇలా వాట్ ఈజ్ వాట్ అనేది మనం సినిమా ఇండస్ట్రీలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్గా పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళని తీసుకొచ్చి మనం నేర్పిస్తున్నాం. ముక్కు ముఖం తెలియని ఒక పర్సన్తో మనం యాక్టింగ్ అయితే నేర్పించట్లేదు. యాక్చువల్గా కమర్షియల్గా నేను ఎప్పుడు చూడలేదు, నేను చేయట్లేదు కూడా. నేను నేర్పించడం వరకే, అది స్కూల్ అంతే. ఆపర్చునిటీ ఇవ్వను, అది మనం ఎత్తుకోవాలి. ఇచ్చే స్తోమత ఉన్నా నాకు అవకాశం ఉంది, నాకు ఆ స్తోమత కూడా ఉంది. ఎందుకంటే నాకు సర్కిల్ ఉంది, మా ఫ్యామిలీ రిలేటివ్స్ ఉన్నారు, నా తోటి ఫ్రెండ్స్ డైరెక్టర్స్ ఉన్నారు. ఎందుకంటే నా ఫ్రెండ్ తిన కూడా డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్. నేను ఒక మాట చెప్తే ఇప్పుడు మీరు నా షోలో చేశారు విన్నారు, నాకు తెలియదు నువ్వేం చేస్తావు, అమ్మాయిని ఏదో క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ పెట్టు అంటే ఉన్న పరిచయం మీద పెడతారండి, అలా ఫ్రెండ్స్ ఉంటారు. కానీ ముందుగా వాళ్ళకి మిమ్మల్ని హీరోయిన్ చేస్తాను అని చెప్పి ఇచ్చి ఎవరిలాగండి. ఇప్పుడు తిను డైరెక్టర్,
ఈ అమ్మాయి విన్ అయింది, ఈ అమ్మాయి తీస్తున్న కథకి ఈ అమ్మాయి సెట్ అవ్వదు, నేను చెప్పినంత మాత్రం నా అమ్మాయిని పెట్టేసుకుని ఈ అమ్మాయి ఎలా ఇబ్బంది పడుతుంది? తను రాసుకున్న స్టోరీకి అమ్మాయి సూటబుల్ అవ్వాలి కదా, అప్పుడే కదా. అప్పుడు నేను అబద్ధం చెప్పినట్టే కదా, ఖచ్చితంగా నీకు నెక్స్ట్ అవకాశం ఇస్తానని అంటే అది మరుక్షణం అబద్ధం చెప్పినట్టే. అది ఎప్పుడు నమ్మొద్దు. రెండోది ఏంటంటే నీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు నేను నీకు డబ్బులు ఇవ్వాలి. అంటే నేను యూజ్ చేసుకుంటాను, నేను వాడుకుంటున్నాను సినిమాలో ఒక క్యారెక్టర్ ఇచ్చి, నీ వల్ల నేను డబ్బు కూడా సంపాదిస్తా సినిమా తీసి. అప్పుడు నువ్వు నాకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి నాకు ఇప్పటికే అర్థం కాదు. నేనే నీకు డబ్బులు ఇవ్వాలి కదా. జనరల్గా ఎదురు డబ్బులు అడుగుతారు. ఇదంతా ఫేక్. ఒక డబ్బులు అడిగారంటే అసలు ప్రయత్నించొద్దు. అసలు ఎవరైనా ఛాన్స్ ఇస్తాను మీకు నేర్పిస్తానంటే అసలు వెళ్ళొద్దు. రైట్. సో ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేము సంజన గారిని కూడా కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాం. వై బికాస్ ఎందుకంటే సంజన గారిని మిమ్మల్ని మేము బిగ్ బాస్ టైంలో చూసాము, ఆ టైంలో కొన్ని ఇంటర్వ్యూస్లో చూసాము, అయిపోయింది. మధ్యలో స్పేస్ వచ్చింది అండ్ అగైన్ మళ్ళీ ఇప్పుడు మేము చూస్తున్నాము. అసలు ఏంటి అప్పటికి ఇప్పటికి ఏమైంది? అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు డైరెక్టర్ అయ్యారు, ప్రొడ్యూసర్ అయ్యారు అండ్ యాక్ట్రెస్ అయితే ముందు నుంచి వెళ్ళి తెలుసు. సో ఎట్లా ఉంది మీ మూవీ? ఇది అంటే మోడలింగ్ ఇండస్ట్రీ నుంచి మూవీ ఇండస్ట్రీకి వచ్చారు. సో ఎలా ఉంది ఇప్పుడు మీరు? చాలా బాగుందండి. సో అంటే తను చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఉంటుందండి, ర్యాంప్ అప్ చేయాలి, ఒక మోడల్ అవ్వాలి, హీరోయిన్ అవ్వాలి. సో ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది. బట్ అదేంటో నాకు అనుకోకుండా వచ్చింది ప్రతిదీ కూడా. అది కూడా చెప్తాను, నేను అనుకోకుండా వచ్చింది. బట్ కాకపోతే నాకు ఫస్ట్ నుంచి ప్యాషన్ ఉంది రైటింగ్ మీద, సబ్జెక్ట్ రైటింగ్ మీద ఉంది. సో ఆ రైటింగే నాకు ఫస్ట్ నుంచి ఉంది. బట్ ఇవన్నీ మధ్యలో దాన్ని రీచ్ అవ్వాలంటే ఫస్ట్ నుంచి మనకు ఒక బిల్డ్ చేసుకోవాలి. కాబట్టి ఒక మోడల్ నుంచి ఒక జడ్జి నుంచి మళ్ళీ బిగ్ బాస్, యాక్ట్రెస్ ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్ గా ఇవన్నీ సినిమా అంటే ఎలా ఉంటుంది అని ఫుల్ నాలెడ్జ్ తెచ్చుకోవడం కోసం ఇవన్నీ నేను ట్రై చేశాను. ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాక ఇప్పుడు సినిమా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు నాకు చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే బిగ్ బాస్ ఎన్ని సీజన్స్ వచ్చాయి, మీరు వెళ్ళిన సీజన్లో మీరు ఉంది చాలా తక్కువ టైంలో ఉన్నారు. సో ఆ తక్కువ టైంలో జనాలు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్నారా, అర్థం చేసుకోలేదంటారా? అర్థం చేసుకున్నారా చేసుకోలేదని వదిలేస్తే, మీరు ఇప్పుడు అడిగారు కదా మీరు బిగ్ బాస్ లో చేశారు కదండి అని, గుర్తింపు అయితే వచ్చిందిగా చాలా అనుకుంటారు. బిగ్ బాస్ అంటేనే ఐడెంటిఫికేషన్. మేడం ఇప్పుడు ఒకటి చెప్తానండి, మనం దేవుడు అనేవాడే అందరికి నచ్చరు. అంటే ఒకరికి అల్లా నచ్చుతారు, ఒకరికి యేసు ప్రభు నచ్చుతారు, ఒకరికి కృష్ణుడు నచ్చుతారు. దేవుడు అనేది ఒకటే పవర్ ఉంటే మనమే 3 పేర్లు పెట్టుకొని పిలుచుకుంటాం ఒక పవర్ని. సంజన అంత గొప్పదేం కాదు కదా, మీ అందరికి నచ్చాలి, నచ్చిద్దో నచ్చలేదని చెప్పుకోవడానికి. అంటే మీరు కొంచెం బోల్డ్గా మాట్లాడారు అప్పుడు, ఆ ఉన్న 1 వీక్ కూడా కొంచెం బోల్డ్గా మాట్లాడారు. కొంచెం జనాల దగ్గర నుంచి లవ్ కన్నా ఎక్కువ హేట్ రేట్ని తీసుకున్నారని కూడా అనిపించింది. అది ఒప్పుకుంటారా మరి మీరు? అదే చెప్తున్నా కదండి, అందరికీ నచ్చిన ఇలా నచ్చిన కూడా కొంతమంది ఉన్నారు. చాలా నచ్చితే చాలా అనుకున్నాను. ఎవరైనా చెప్పారా మీకు బయటకు వచ్చిన తర్వాత? అంటే ఈయనే 10 సార్లు చెప్పాడు, ఈయనే 10 సార్లు చెప్పాడు కామ్గా ఉంటే ఎక్కువ రోజులు ఉండేదాన్ని కదా అని. అది బై నేచర్ అంటారా లేకపోతే మీరు యాక్టింగ్ చేశారా? అక్కడ చేయలేదు కాబట్టి లేదనుకుంటా, చేసి ఉంటే ఉండేదాన్ని. బేసిక్ గా నటించే క్యారెక్టర్ కాదు, అది మీది ఒరిజినాలిటీ. ఒరిజినాలిటీలోనే చాలా పెద్ద, బయట కూడా చెప్తున్నా కదా మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ బిఫోర్ కూడా చెప్పాను కదా. ఫ్యాషన్ షోస్ అనేది చాలా మంది అనుకుంటారు ఏముంది ఒక స్పాన్సర్ తెస్తారు. నేను సతీష్ గురించి చెప్తున్నా. సతీష్ నాకు ఆల్మోస్ట్ 10 years నుంచి తెలుసు. తన షోస్ కి ఆల్మోస్ట్ నేను 5 to 6 షోస్ కి నేను జడ్జ్ కింద చేశాను. దానిలోనే ఎన్ని గొడవలు నాకు తెలుసు. అంటే అదే చెప్తున్నా. మీకు ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి. ఇప్పుడు అతను కొంచెం ఫేమ్ తెచ్చుకున్నాడు. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు పేర్లు రివీల్ చేయకండి, ఎందుకంటే పేర్లు రివీల్ చేసేది మనం తర్వాత పెట్టుకుందాం. ఫస్ట్ ఇది స్టోరీ అయితే చెప్పండి. ఏం లేదు, నేను గెస్ట్ కింద పిలిచినప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళొచ్చాను. నేను శిల్పా గారు, సింగర్ శిల్పా గారు, సాయి శిల్పా గారు, మేమిద్దరు జడ్జి మ్యారేజ్ లో ఉన్నాము. బిఫోర్ నేను ఎప్పుడు వీళ్ళ ట్రైనర్ లో తనకి తెలిసి వచ్చేమో నేను మళ్ళీ తిట్టుకుంటారు, పోయమ్మ ఈ దొంగ మొహం వచ్చింది, ఎవరికి ఇస్తుందో ఏమో టైటిల్ తిక్కది, అలాగే తిట్టుకుంటాను నన్ను. నిజంగా యాక్చువల్లీ ఆవిడ జడ్జ్ ప్యానెల్ లో ఉన్నప్పుడు నేను మెంటర్ గా వర్క్ చేశాను స్టూడెంట్స్ కి, కంటెస్టెంట్స్ కి. అప్పుడు మాకు ఆ థాట్ ఉండేది, అమ్మ సంజన వచ్చిందా ఈమె ఎలా ఇస్తుందో. అంటే ఇప్పుడు మా అందరికి మేము ఈ 15 days ఆ స్టూడెంట్ ని చూసుంటాం కాబట్టి మాకు ఒక నాలెడ్జ్ ఉంటది వాళ్ళ మీద. తిను రాగానే జడ్జ్మెంట్ మొత్తం ఏమైపోతుంది అంటే ఉల్టా పల్టా అయిపోతుంది. నాకు ర్యాంప్ వాక్ మీద మాత్రం ఎలా ఉన్నారు, ఏం చేశారు, ఎలిజిబిలిటీ ఆర్ నాట్ అని చూసుకుంటా. ఇక్కడ స్కిన్ టోన్ చూడను,
ఫిగర్ చూడను ఏమి చూడను, వాళ్ళు ర్యాంప్ వాక్ కరెక్ట్ గా చేస్తున్నారు, క్వశ్చనింగ్ ఆన్సరింగ్ కరెక్ట్ గా చేస్తున్నారు, ఎలిజిబిలిటీ ఆర్ నాట్ అని చూసుకుంటారు అంతే. సో అందంగా ఉన్న వాళ్ళందరూ మోడల్స్ అయిపోవాలి అంటే నైజీరియన్స్ లో ఎవరు రారు. మనం చూస్తుంటే 1980s లో సూపర్ మోడల్ ఎరా ఉండేది. అందులో వచ్చేసి నియోమి క్యాంబెల్, షీఈ్ లైక్ బ్యూటిఫుల్. నియోమి క్యాంబెల్ వచ్చేసి జమైకన్ మోడల్ అనమాట. సో అతను వచ్చేసి సో ఎంత బాగుంటది అంటే అసలు వన్ ఆఫ్ ద నాట్ డిపెండ్ ఆన్ ద కలర్. నేను అదే చెప్తున్నా, చాలా మంది అనుకుంటారు ఏంటంటే మన కలర్ తక్కువ ఉన్నాం కదా, అమ్మాయి పక్కన బ్యూటీ ఉంటుంది, మనం పర్ఫెక్ట్ గా లేం కదా, సో మనకు అలా కాదు. నా వరకు ఏంటంటే మోడల్ అనేది నీ కాన్ఫిడెంట్, ఓకే, గ్లామర్ అనేది నీ కాన్ఫిడెంట్. నీ కాన్ఫిడెంట్ గా నువ్వు కూర్చొని ఎలా నడిచినా యువర్ ద మోడల్ అని నేను అనుకుంటాను. సో బిఫోర్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఓడ్ వస్తుంది, ఇది వస్తుంది, తిక్క మొహంది, ఎట్లీస్ట్ టైటిల్ ఇలాగే అనుకుంటారు. అడగండి ఎంత మంది పెట్టుకుంటారో నన్ను. సో అయినా కూడా నేను ప్యానల్ లో కూర్చున్నాను, జడ్జిమెంట్ అక్కడ నాకు ఎవ్వరూ తెలియదు, నేను ఎవరిని కలవను. ఫస్ట్ బిఫోర్ వెళ్ళి మన ఇంట్రడక్షన్స్ పెంచుకుంటే అక్కడ మనకి ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. అంటే మీకు ఎప్పుడైనా వచ్చి చెప్పారా తను వచ్చిన జడ్జిగా వచ్చిన మీ దగ్గరకు వచ్చి మాకు కావాలని పార్షాలిటీ చూపెట్టింది లేకపోతే ఇలా అలానేమన్నా? పార్షాలిటీ అంటారు కానీ తన గురించి ఎలా ఉంటదంటే భయపడతారు. బిగ్ బాస్ లో చూసి మీరు అంతా భయపడలా? అంతే, తేడా ఉండదు. కొట్టేస్తారా? కొట్టతో కొట్టినట్టు మాట్లాడుద్ది. ఇప్పుడు తను ఆల్రెడీ ఒక మోడల్ అండి, ఇంటర్నేషనల్ షోస్ లో చేసి వచ్చింది, వేరే కంట్రీస్ లో చేసి పెద్ద పెద్ద షోస్ చేసి వచ్చింది. తన అనుభవం ఒకటి ఉంటుంది, తనకి ఒక అవకాశం వచ్చింది ఇక్కడ జడ్జిగా, ఆ అనుభవం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది, తన స్టైల్ ఆఫ్ లో ఇంప్లిమెంట్ చేసింది, తప్పేం కాదు కదా. అవును, ఇప్పుడు ఇక్కడ ముక్కు జనరల్ గా షోస్ ఉంటాయి, పిచ్చి పిచ్చి షోస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే హైదరాబాద్ లో చూసుకుంటే మీకు తెలుసో తెలీదు అసలు ఎట్లా అంటే జస్ట్ ఒక ఏముండదు, ఈ ప్లేస్ లో షో చేసేస్తారు, ఈ ప్లేస్ లో షో చేసేస్తారు. మనమేమో 5 లక్షలు 10 లక్షలకు వచ్చి పెట్టి నో హోటల్లో హయత్ ఏ ప్లస్ ఏ కన్వెన్షన్ ఈ పెడుతుంటే వాళ్ళు ఈ ప్లేస్ లో చేసేస్తారండి. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. వెళ్ళే వాళ్ళకి ఏంటంటే అక్కడ టైటిల్స్ వచ్చేస్తాయి, మళ్ళీ 10 మంది కంటెస్టెంట్స్ 8 మందికి టైటిల్స్ ఇస్తారు. అదేం కామెడీ నాకు ఇప్పటికే అర్థం కాదు. మేము 100 మంది చేస్తే 3 టైటిల్ ఇస్తే వాళ్ళు 10 మందిలో 9 టైటిల్స్, అందులో మిస్ స్మైల్, మిస్ కాంజినా అవి సబ్ టైటిల్స్. అలా కాదు, దీంట్లో మళ్ళీ మిస్ తెలంగాణ, మిస్ ఆంధ్ర, మిస్ రాజమండ్రి ఇవన్నీ తీస్తున్నారు ఈ మధ్యన కొత్తగా డబ్బుల కోసం. మీరు వచ్చేటప్పుడు చెప్తారు మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కాకుండా నీకు సపరేట్గా టైటిల్ ఇస్తాను, నువ్వు 10 మందిని జాయిన్ చేయి, ఆ 10 మంది చేత మనిషికి 10,000 కట్టించు, నీకు రాజమండ్రి టైటిల్ నీకు ఇచ్చేస్తా, లేదా ఒక 20 మంది జాయిన్ చేయి, నువ్వు డబ్బులు కట్టమాక, నీకు సపరేట్ టైటిల్ ఇస్తా. ఇది మొత్తం పాడు చేసేసారు, బిజినెస్ అయిపోయింది. మీకు ఇంకో విషయం, వీళ్ళందరూ మొదలు పెట్టింది నా దగ్గర పని చేసిన వాళ్ళు, నా దగ్గర మోడలింగ్ చేసిన వాళ్ళు, అంటే నేను మిస్టర్ కేటగిరీ కూడా చేస్తాను, నా దగ్గర షో చేసిన వాళ్ళు వీళ్ళే. ఎవడైనా షో అంటే ఇయర్లీ వన్స్, ఫెమినా మిస్ ఇండియా ఇయర్లీ చేస్తారు, మిస్ యూనివర్స్ ఇయర్లీ, మిస్ దివా, మిస్ సౌత్ ఇవన్నీ ఇయర్లీ. వీళ్ళు కొత్తగా డబ్బుల కోసం, మనుషులకి అట్రాక్ట్ అయిపోవడం కోసం, ఏదో ఫేమ్ కోసం, ఏదో ఉంటుందో సామెత, కుక్కను చూసి నక్క వాద పెట్టుకుంది అన్నట్టు. అది నేను ఏదో ఫేమ్ తెచ్చేస్తున్నాను, సతీష్ అడ్డాలని పెద్ద పేరు వచ్చేసిందని చెప్పి అందరూ తెలియదు. నెలకి 2 నెలలకు ఒక షో, లేదా ఫ్యాషన్ షో అయిపోయింది అనుకోండి, మరీ నెలకోటి చేసేస్తున్నానే బాగోదు తిట్టుకుంటారేమో అని చెప్పి అవార్డ్ షో, పేరు అవార్డ్ షో, దాంట్లో ఫ్యాషన్ షో. అవార్డు కూడా అలాగా మీరు 7,000 కట్టాలి మీకు అవార్డు. యాంకర్ కేటగిరీ కదా, మీకు జనరల్ గా యాంకర్ కేటగిరీ అంటే బెస్ట్ యాంకర్ చూసి ఒకరికి ఇస్తారు. 10 మంది యాంకర్, 10 మంది రిజిస్టర్ అయితే 10 మంది 10,000 కడితే 10 మందికి అవార్డు ఇస్తారు. అది బెస్ట్ ఈ లాంగ్వేజ్ లో ఈ అమ్మాయి వచ్చింది అలా కూడా ఉండదండి. తెలుగు లాంగ్వేజ్ మీరు యాంకర్, నేను తెలుగు లాంగ్వేజ్, నాది వేరే ఛానల్, సమ్ ఛానల్, ఈ అమ్మాయి 10,000 కట్టింది, ఈ అమ్మాయి కాబట్టి, ఈ అమ్మాయి 10,000 కడితే ఈ అమ్మాయి కాబట్టి మీకు అవార్డు. జనరల్ గా అది కూడా ఒక కాంపిటీషన్ లాంటిది కదా. టాలెంట్ గుర్తించింది అయితే ఏం లేదు కదా, మనకి షీల్డ్స్ ఉండాలండి ఇంట్లో. ఒకటండి, జనాలు ఎట్ట తయారాలంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి షీల్డ్ ఉండాలి, ఆ ఇన్స్టాలో పెట్టుకోవడానికి ఒక ఫోటో కావాలి, ఆ కింద ట్యాగ్ లైన్ తగిలించుకోవాలి, అది డబ్బు పెట్టుకున్నామా లేదంటే ఫ్రీగా మనమే కొనుక్కుని పెట్టుకున్నామా, ఇవన్నీ అనవసరం వదిలేసారు జనాలు, సిగ్గు అనేది వదిలేసారు. ఇప్పుడు మీరు చెప్పేది ఎలా ఉందంటే లైక్ ఇప్పుడు మోడలింగ్లో అంటే ఇప్పుడు పేజెంట్స్ ఏమైనా అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మో సతీష్ అడ్డాలని ఇలా చెప్తున్నారంటే ఇంకా బయట ఇంకెన్ని జరుగుతున్నాయో అని చెప్పేసి. అదే చెప్తున్నా, సతీష్ది అంటే నేను చాలా చేశానంటే, మిస్ తెలంగాణ చేశాను, ఏపీ చేశాను, నేను బలంగా చేశాను, నేను ఆల్మోస్ట్ 50 ప్యాజెంట్స్ కి నేను జడ్జ్ కింద చేశాను. దీనిలో ఏ రోజు నేను వచ్చి దేని గురించి మాట్లాడలేదు, ఈ రోజు సతీష్ గురించి వచ్చి మాట్లాడుతుందంటే రీజన్ ఓన్లీ వన్. సతీష్ నేను 5 షోస్ కి నేను జడ్జ్ కింద చేశాను. నేనే చెప్తున్నా, సతీష్ ఏ రోజు చాలా మంది మాకు పేపర్లు ఇస్తారు వెనక కూర్చోబెట్టి, టైటిల్ ఆ అమ్మాయికి ఇవ్వండి, ఈ అమ్మాయికి టైటిల్ ఇవ్వండి అని చెప్తారు. ఫస్ట్ విన్నర్ అయితే చెప్పేస్తారు,
ఈఎంఐకి ఇవ్వండి అని నేను చెప్తున్నా, నాకు జరిగింది చెప్తున్నా. నాకు మేము జడ్జి పాలలో కూర్చుంటే వెనక వస్తారు అనమాట, వచ్చి ఈ నెంబర్ కి విన్నర్ ఇవ్వండి, 2 రన్నర్స్ మీ ఇష్టం అని చెప్తారు. కానీ మోసం చేసినట్టే కదా. అదే చెప్తున్నా, అలా అడిగిన వాళ్ళు నా దగ్గర చాలా మంది 50లో కనీసం 15-20 మంది అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ సతీష్ ఏ రోజు నాకు చెప్పారా, ఇప్పుడు చెప్పుకున్నా తిట్టుకునే వాళ్ళు కాదా, చెప్తున్నా కదా ఏ రోజు అన్నాడు వచ్చి నీకు నచ్చింది ఇవ్వు, బట్ చూసి బిఫోర్ వీళ్ళు పాపం ఏంటంటే ప్రాక్టీస్ కి కరెక్ట్ టైంకి వచ్చారా లేదా ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట మార్క్స్. వీళ్ళు చెప్తారనమాట, వచ్చి ఇప్పుడు తను ఉంది అనుకో, తను ఇప్పుడు గ్రూమింగ్ చేస్తుంది, వచ్చిన తర్వాత ఏం చెప్తుంది అంటే ఇన్ని రోజులు కరెక్ట్ టైంకి వీళ్ళు అటెండ్ అయ్యారు, పర్ఫెక్ట్ టైమింగ్ పర్ఫెక్ట్, తిను డెడికేషన్ ఉన్న అమ్మాయి అని చెప్తారనమాట. 30 మార్క్స్ బిఫోర్ ఉంటాయి, అది చూసుకొని ర్యాంక్ మీద కూడా ఎలా బిహేవ్ చేస్తున్నారో చూసి మాత్రమే టైటిల్ ఇస్తాం. 30% గ్రూమ్ లో అనేది గ్రూమింగ్ లో ఖచ్చితంగా మార్క్స్ ఉంటాయి, అంటే తెలిసిపోద్దని కూడా అనుకోకూడదు మనం. అక్కడ బాగా చేసినప్పుడు రేపు పొద్దున ఫైనల్స్ లో చేయకపోవచ్చు, అది మనం జడ్జ్ చేయలేం. అక్కడ ఓన్లీ ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అండ్ అదే సేమ్ టైం టైం కి వస్తున్నారా రావట్లేదా, బాగా నేర్చుకుంటున్నారా నేర్చుకోవట్లేదా, డిసిప్లిన్ గా ఉన్నారా లేదా అనేది ఒక 30% మార్క్స్ ఉంటాయండి. ఎందుకంటే వీళ్ళకి ఆ రైట్స్ ఉంటాయి యాజ్ ఏ ట్రైనర్ గా. 70% మార్క్స్ జడ్జెస్ చేయాలి. ఇక్కడ కూడా అక్కడ 30% బేస్ చేసుకుంటాం అంతేగాని ఆ మార్క్స్ లో వచ్చిన వాళ్ళకన్నా ఇక్కడ ఫైనల్ గా స్టేజ్ మీద బాగా ఎక్స్ట్రాడినరీ మనం ఊహించిన వాళ్ళు చేస్తే తప్పదు, వాళ్ళకే విన్నర్ అవ్వాలి. అది కూడా ఉంటుంది. 30% మార్క్స్ ఎప్పుడు ఇలాగే ఇస్తారు, 70% జెన్యూన్ జడ్జిమెంట్ ఇవ్వమంటాడు. నేను ఎవరిని చెప్పను, ఇప్పుడే చూస్తున్నా ఒక డైరెక్ట్ గా నీకు ఎలా ఉందో ఇవ్వమంటాడు. నేను అదే చెప్తున్నా, అందుకే రావడానికి మెయిన్ రీజన్ సతీష్ పిలిస్తే రావడానికి రీజన్ అదే. ఎందుకంటే తను జెన్యూన్ గానే ఇచ్చాడు. చాలా మంది దీని దగ్గర నుంచి ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చాయి, అది నాకు తెలుసు. ఒక ఆపర్చునిటీ వచ్చిన తను కూడా నాకు గొడవ కూడా అయింది, గొడవ చెప్తున్నా జ్యూరీ నెంబర్ ఆ అబ్బాయి ఈరోజు బిగ్ బాస్ కూడా వెళ్ళొచ్చు, అదే నాకు తెలుసు, ఈ స్టోరీ అంతా తెలుసు. అయితే గొడవ ఏంటంటే నన్ను రౌండ్ అప్ చేశారు షాపింగ్ మాల్ లో. మీరు నమ్మని నమ్మకపోండి, ఎంత పెద్ద గొడవ అంటే మీరు ఎలా ఇస్తారు జడ్జిమెంట్. రైట్, ఒక్క నిమిషం. సో గైస్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి పేరు అయితే రివీల్ కాబోతుంది అనమాట. సో ఏం జరిగింది ఏంటి అనేది ఇంకా వివరంగా చెప్తారనమాట. సో ఇప్పటిదాకా మీకు ఒక సస్పెన్స్ పెట్టాను కదా, అయితే వద్దు, ఎందుకంటే వాళ్ళు ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది యాక్చువల్లీ అది మేమా కాదా. అవునంటారా, వీళ్ళు రివీల్ చేయరంట చూడండి. అంటే ఏం లేదండి, అదొక మంచి మెమరీ యాక్చువల్ చెప్పాలంటే. అక్కడ వేరే వాళ్ళు కంటెస్టెంట్స్ ఉంటారు కదా, ఈ అబ్బాయి కన్నా కొంచెం అబ్బాయి బాగున్నాడు అంటే ఆ అబ్బాయి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ బాగా చేశాడు. రైట్, అయితే ఇక్కడ నాకు కొన్ని పేరు చెప్పకపోయినా అసలు అక్కడ ఏం జరిగిందన్న ఒక ఇదైనా చెప్పండి. చెప్తా. కూర్చున్నాం, జడ్జిమెంట్ ఇచ్చాం, గర్ల్స్ అందరికి ఇచ్చేసాము, అయిపోయింది. అక్కడ నేను అదే చెప్తున్నా, నా వరకు 30% మీరు మార్క్స్ ఇచ్చారు, 70% అక్కడ అట్లీస్ట్ 30% అని వాళ్ళు చేస్తే నేను ఇవ్వగలుగుతాను. అవును, చేసి ఉండొచ్చు, బాగా ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు. బట్ ర్యాంప్ మీద కూడా ఎలా బిహేవ్ చేశారు, క్వశ్చనింగ్ ఆన్సరింగ్ రౌండ్ ఎలా ఇచ్చారని నేను చూసుకుంటా. సో అలా ఉన్న వాళ్ళ దాంట్లో గర్ల్స్ ఇచ్చేసారు, గర్ల్స్ వరకు ఓకే ఫైన్. అబ్బాయిల దగ్గరకు వచ్చేటప్పటికి ఒక అబ్బాయి ఉన్నాడు అక్కడ, టాప్ 10 తీసాం, టాప్ 10 తీసి టాప్ 5 వచ్చారు అనమాట. దీనిలో విన్నర్ దిగారు ఒక బందర్ అబ్బాయి ఒక అబ్బాయి వచ్చి నేను అడిగాను, ఈ టైటిల్ నీకే ఎందుకు ఇవ్వాలి, నీకు ఇస్తే యూజ్ ఏంటి, అంటే దీనివల్ల నీకు యూజ్ ఏంటి, టైటిల్ వస్తే నీకు ఏం బెనిఫిట్స్ వస్తాయి, నీకు టైటిల్ ఎందుకు ఇవ్వాలని అడిగా. అబ్బాయి నా పేరు కూడా నాకు తెలియదు, ఇప్పటికీ అబ్బాయి పేరు కూడా నాకు తెలియదు, టచ్ వుడ్. అయితే నాకు ఈ టైటిల్ చాలా ఇంపార్టెంట్ అండి, నేను జస్ట్ ఒక పని చేసుకొని బతికే అతన్ని. బట్ నేను ఈరోజు కాంపిటీషన్ గెలవాలని నా ఫ్రెండ్స్ అందరూ ఒక 2000 రూపీస్ పోగేసి నాకు ఒక బట్టలు ఒక షూస్ కొనిచ్చి నువ్వు గెలవాలి అని చెప్పేసి నాకు ఈ స్టేజ్ మీద పంపించాను. నేను వాళ్ళ కోసమే నేను టైటిల్ గెలిచి వాళ్ళకి నేను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, దీంతో నేను కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నేను ఈ నమ్మకంతో అని అన్నాడు. దీని టైటిల్ ఇవ్వచ్చా లేదా? అయితే ఇది ఒకటి చెప్పిన వాళ్ళు ఏంటంటే ఇది నా ప్యాషన్ అన్నారు, జస్ట్ ఇది నా ప్యాషన్ కాబట్టి నేను వచ్చాను చేస్తున్నాను. అంటే అతను ఆన్సర్ చేసిన విధానం బాగుంది, అదే సేమ్ టైం కట్అవుట్ కూడా బాగుంటుంది. కట్అవుట్ బాగుంది, తను చెప్పింది కాన్ఫిడెంట్ గా చెప్పాడు, కాన్ఫిడెంట్ గా నడిచాడు. సో నేను తనకు టైటిల్ ఇచ్చా, మిగతా వాళ్ళు నా ప్యాషన్ కాబట్టి వచ్చానండి అంటారు. సో మీరైతే దేనికి ఇస్తారు? ఖచ్చితంగా జెన్యూన్ గా ఉన్న ఆన్సర్ నాకు ఏది ఉందో నాకు అనిపించింది నేను ఇచ్చేస్తాను. అప్పుడు అక్కడ 2000 మంది ఉన్నప్పుడు నీ పేదరికాన్ని కూడా కాన్ఫిడెంట్ గా చెప్పావు. అవును, నేను నా దగ్గర ఇది కూడా లేకపోయినా నేను వచ్చాను, ఎందుకంటే నా మీద నాకు నమ్మకంతో నేను నడవగలను, వీళ్ళందరితో నడవగలను నమ్మకంతో నేను వచ్చాను అన్నదానికి, ఆ ధైర్యానికి అబ్బాయి ర్యాంప్ వాక్కి నేను టైటిల్ ఇచ్చాను. దానికి నాకన్నా మన దీంట్లో బెస్ట్
ఈ క్వశ్చన్ నన్ను మధ్యలో ఆపేసి 5 అబ్బాయిలు మధ్యలో ఆపేసి నన్ను నాకు తెలియాలి బట్ విన్నర్ ఎలా ఇచ్చారు మీరు? మధ్యలో మొత్తం బ్లాక్ చేసి నన్ను వెళ్ళకుండా ఎలా ఇచ్చారు మీరు? ఇష్టం వచ్చిన టైటిల్ ఇచ్చేస్తారా? వాడు అసలు ఎలా ఉన్నాడు, నాకన్నా బాగున్నాడు, ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయి తెలుసు. ఒక్కటే అన్నా, జడ్జిమెంట్ ప్యానెల్లో నేను కూర్చున్నా, నాకు నచ్చింది, నేను జడ్జిమెంట్ ఇచ్చాను. నాకు అప్పుడు ఏమనిపిస్తుందో జడ్జిమెంట్ ఇచ్చాను అంతే. ఇంకా నా దారి రహదారి అన్నారా మీరు అక్కడ కూర్చొని? ఇంకా అదే వెళ్ళకుండా ఆపేసారు కార్ దగ్గర. మొత్తం గ్యాంగ్ మొత్తం అదుపులు కేకలు అది ఇది అసలు రచ్చలు వచ్చేసారు ఆ రోజు. ఒకటే అనుకుంటా యాక్చువల్లీ మీకు అర్థమై ఉంటుంది ఎవరి గురించి మాట్లాడారు, ఎవరు ఇలా చేశారు అనేది మీకు అర్థమై ఉంటుంది. సో ఇక్కడ సతీష్ గారు నాకు ఒక్క డౌట్ ఏంటంటే, మీరు ఇప్పుడు మిస్ ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారు. సో మీరే చెప్పారు ఇట్లా అన్ని ఫేక్ కూడా జరుగుతున్నాయి. ఎందుకు ఇప్పుడు మిస్ ఆంధ్రప్రదేశ్ని నమ్మాలంటారు మరి మీరు? ఏం లేదండి, నమ్మమని కూడా నేను చెప్పను. కాకపోతే మనం ఒక జాబ్ కోసం కానీ ఒక ఆపర్చునిటీస్ కానీ దేనికైనా కానీ వెళ్తాం. వెళ్ళేటప్పుడు అది జెన్యూనా కాదా, ఇప్పటి నుంచో చేశారు అని అంటున్నారు కదా, ఇప్పటి వరకు ఎన్ని చేశారు, ఎలా చేశారు, అసలు జడ్జెస్ ఎవరు వచ్చారు, ఎలాంటి ప్లేస్ లో చేశారు, ఆ చేసిన వాళ్ళలో ఎంతమంది ప్రయోజకులు అయ్యారు, వీళ్ళ స్కూల్ నుంచి వెళ్తే ఎంతమంది ప్రయోజనం, ఇవన్నీ చూస్తే వాళ్ళు చేయాలా లేదనేది వాళ్ళు డిసైడ్ అవ్వాలి. చాలా మంది ఏం జరుగుద్ది అంటే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, దాని వెనక ఎలాంటి పోస్టులు ఉండవు, అదొకటే పోస్ట్ ఉంటుంది, దానికి మాత్రం 20,000 మంది లైక్స్ ఉంటాయి, ఫాలోవర్స్ ఉంటాయి. ఒకటే పోస్ట్ ఉంటుంది, ఎలా వస్తారు 20 మంది ఫాలోవర్స్ అనేది అందరికీ తెలిసిన విషయం. ఆ పోస్ట్ అది కొంచెం అట్రాక్టివ్ గా చేసి ఏదో నోరు తిరగని పేరు ఒకటి పెట్టేసి కాంపిటీషన్ పెడతారు. నోరు తిరిగిన పేరు పెట్టేస్తారు. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా అందరూ నా పేరు పెట్టలేరు, ఎందుకంటే దాని లైసెన్స్ గా కుదరదు కాబట్టి. ఏదో కొంత దొంగచాటుగా చేసే వాళ్ళు చేసేస్తారు, వాళ్ళు పట్టుకుని ఫైట్ చేయాలంటే అది వేరే విషయం. వాళ్ళకు ఉండాలి, ఆ జ్ఞానం అనేది వాళ్ళకు ఉండాలి. ఈ కలర్ఫుల్ పోస్ట్ చూసి ఇది చూసి దాంట్లో పెట్టేస్తారు, మీకు మూవీ హీరోయిన్ ఛాన్స్, హాలీవుడ్ బాలీవుడ్ లో నెక్స్ట్ ఆపర్చునిటీ అంతే. హాలీవుడ్ బాలీవుడ్ ఏకంగా నమ్మే వాళ్ళు కూడా అదే నమ్ముతున్నారమ్మా, అదే కదా నా బాధ. టాలీవుడ్ కూడా కాదు, బాలీవుడ్ నుంచి షారూక్ ఖాన్ సల్మాన్ ఖాన్ కూడా వచ్చేస్తారని చెప్పేస్తున్నారు ఇక్కడ. ఎలా వాళ్ళకి పని లేదా? ఈ గల్లీలో ఫ్యాషన్ షో చేస్తే వాళ్ళ సినిమాలు మానుకుని వచ్చేసి వీళ్ళకి ఆపర్చునిటీ ఎందుకు ఇస్తారండి? ఆపర్చునిటీస్ అంత ఆపర్చునిటీ ఇచ్చి కూడా అసలు ఈడెందుకు ఇక్కడ ఇవ్వడంలో ఉంటాడండి. నేను కూడా అదే, నేను ఇవ్వను అంటున్నాను, నాకు ప్యాషన్ ఇది, నేను డబ్బులు సంపాదించడం కోసం ఇదంతా చేయట్లేదు. నేను అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నా, కెమెరామెన్ కింద వర్క్ చేస్తున్నా, ఫిలిం ఇన్స్టిట్యూట్ ఉంది, స్టూడియోస్ ఉన్నాయి, వీటి మీద సంపాదిస్తున్నా. ఈ షో ద్వారా నా బిజినెస్ గ్రోత్ అవుతాయి, నా బిజినెస్ నేను కూడా ప్రమోట్ చేసుకోవాలంటే ఇన్స్టాలో ఫేస్బుక్ లోను బూస్ట్ చేసి చేసుకోవచ్చు. ఇదేంటంటే ఇలా చేసుకోవడం వల్ల నేను ఎవరో తెలుసుద్ది, నా బిజినెస్ ఏంటో తెలుస్తాయి, 10 మందికి ఆపర్చునిటీ దొరుకుద్ది, 10 మందికి ఒక బ్రాండ్ క్రియేట్ చేయగలుగుతున్నాను. యాజ్ ఏ ఆర్టిస్ట్ గా నేను ట్రై చేయాలనుకున్నాను, నాకు అవకాశం లేదు, నేను ఇప్పుడు ఇప్పించగలుగుతున్నాను, ఇప్పించే రేంజ్ లో నేను ఉన్నాను. బట్ 10 మందికి ఒక మంచి ఉపాధి, ఒక అవకాశం, దట్స్ ఇట్. అలా నాదే ఎందుకు చేయాలంటే నా దాంట్లో చేసిన వాళ్ళు చక్కగా మంచి మంచి పొజిషన్ లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మేము కూడా చూసాం. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే మీ దాంట్లో చేసిన వాళ్ళే చాలా వరకు బిగ్ బాస్ కి వెళ్ళారు, శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళారు, జబర్దస్త్ కి వెళ్ళారు, సీరియల్స్ లో హీరోల కింద చేస్తున్నారు, హీరోయిన్ల కింద చేస్తున్నారు, అదే సేమ్ యాంకర్స్ గా చేస్తున్నారు, న్యూస్ రీడర్ గా చేస్తున్నారు, అండ్ మూవీస్ లో ఏది లేదండి అన్నిట్లోనూ చేస్తున్నారు. ఒక్క క్రాఫ్ట్ లో లేరని చెప్పలేదు. ఒక యాక్టర్ గా, ఆర్టిస్ట్ గా, మోడల్ గా ఏదైతే ఎలిజిబిలిటీ అన్ని రంగాల్లోనూ చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళ మనం గుర్తించారా లేదా మన గురించి చెప్తున్నారా లేదంటే అది నేను చెప్పలేను, ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం. కొంతమంది ఏంటంటే జరిగిందని మర్చిపోకుండా దాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళకు కృతజ్ఞత ఇస్తూ చక్కగా వాళ్ళు పైకి ఎదుగుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ గురించి మనం చెప్తే వాడాలి పెద్దోళ్ళు అయిపోతాడు, ఇప్పుడు నేను ఆల్రెడీ స్టేజ్ లో ఉన్నాను కదా నేను తక్కువైపోతానా, ఆ చిన్న షో గురించి ఇప్పుడు చెప్తే మనం ఇదైపోతాం కదా కొంతమంది చెప్పుకోరు. ఎందుకు చాలా మంది అది ఎందుకు చేస్తారు? ఎందుకంటే ఇక్కడ నుంచి అంటే ఫస్ట్ స్టెప్ ని మర్చిపోయి 10th స్టెప్ కి వెళ్ళిపోవాలని ఎందుకు మనుషులు కదా, అంతే వాళ్ళు మారరు అంతే. కొంతమంది కేటగిరీ మనుషుల్లో 2-3 కేటగిరీలు ఉంటాయి కదా, అదొక కేటగిరీ అనుకోవడం చెప్పుకోరు, నామోషి అంతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక చిన్న ఫ్యాషన్ షో జరిగింది చిన్నగా ఒక మాల్ లోనూ అక్కడెక్కడ చేస్తూ ఉంటాం, అప్పుడప్పుడు చిన్న చిన్న షోస్ కూడా చేస్తుంటాం అవేర్నెస్ లో. ఆ షో గురించి చెప్పుకోవాలంటే అంత చిన్న షోలో ఇది చేశారని వాళ్ళు అనుకుంటారని ముందుగా వీళ్ళే చెప్పుకోరు అంతే. ఒకవేళ చెప్పినా నేనేదో చేశాను అనుకుంటారు, ఒకవేళ లేదా ఆ షో వల్ల నాకేం గుర్తింపు రాలేదు. కానీ అది చిన్నదవన ఉండే పెద్దదవన, మీరు స్కూల్లో చదువుకున్నారు, గవర్నమెంట్ స్కూల్ ఏమైనా ఉండే ప్రైవేట్ స్కూల్ ఏమైనా చదువుకున్నారు కదా, ఫస్ట్ క్లాస్ చదివేనని చెప్పాలి కదా, దాని తర్వాత కదా సెకండ్ క్లాస్ కి వెళ్తారు. అలాగే చిన్న షో అయినా పెద్ద షో అయినా షోలో చేసి వేరే ఆపర్చునిటీకి వెళ్ళినప్పుడు నేను పలానా షో చేశాను అనే వెళ్తున్నారు. నువ్వేం చేసావు అంటే నేను షో చేసామని అప్పుడు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ప్లాట్ఫామ్ కొంచెం పెరిగి వాళ్ళకి వచ్చేటప్పుడు ఆ షో గురించి ఇప్పుడు చెప్పుకోరు, అంటే వాళ్ళు ఒక నామోషిలాగా ఫీల్ అవుతున్నారు. అంతే కదా, చెప్పాలని రూల్ లేదు. కాకపోతే
వాళ్ళు చెప్పడం వల్ల ఉపయోగం ఏంటో చెప్తా. ఇంకో 10 మంది కొత్త వాళ్ళకి ఓహో వీళ్ళు ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వెళ్ళారా, అంటే ఎంత మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి అనేది వాళ్ళకి ఒక అవగాహన. అందుకోసమే మీకోసం నేను ఒకటి చేశాను ఏంటంటే, నేను కొంతమంది పేర్లు చెప్తాను అనమాట. సో ఆ పేర్లు చెప్పిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు, అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారో మీరు చెప్పాలి. మీ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళు. సో ఫస్ట్ వచ్చేసి జెస్సీ మీ స్కూల్ నుంచి వచ్చారు కాబట్టి. జెస్సీ ఓకే అండి, తను దాదాపు ఒక 8 years బ్యాక్ అనుకుంటా మోడల్ అండ్ సీజన్ 2 2016 లో ఫస్ట్ షో. విషయం ఏంటంటే తినే జ్యూరీ నెంబర్. ఓకే ఆ షోలో తన కంటెస్టెంట్ అండి. చెడు బాగానే చేశారు. మీరు ఉన్నట్టు చెప్పాలి ఇక్కడ, ఎందుకంటే మీ ఇంటర్వ్యూ చూసి చాలా మంది మిమ్మల్ని నమ్ముకొని వస్తారనమాట. తను చేశాడు, ఇప్పుడు పొజిషన్ లో ఉన్నాడు. అతను ఆ షో చేశానని చెప్పుకుంటా నేను ఎక్కడ చూడలేదు ఎప్పుడు చెప్పుకున్నట్టు కూడా. బిగ్ బాస్ లో కానీ ఎక్కడైనా కానీ నేను మోడల్, నేను గిన్నిస్ బుక్ రికార్డ్ సంథింగ్ ఏదో చెప్తాను. నా షోలో చేసినట్టు ఎప్పుడు చెప్పడం అంటే పేరే తీయలేదు, ఎందుకంటే మేము ఫాలో అవుతుంటాం కాబట్టి. చాలా మంది అంటే చాలా మంది అడిగారు, అదేంటంటే ఫస్ట్ షో మీదే కదా, ఎప్పుడు మీ గురించి చెప్పలేదంటే మరి ఎందుకు చెప్పలేదు, నేను మాత్రం ఎలా క్వశ్చన్ చేస్తాను అంటే. తను అది షో చిన్నది లేదు నిజంగా, అది మిస్ ఆంధ్ర లెవెల్ కాకపోతే ఫస్ట్ షో నేను తను కలిసి చేసాం. తిన కూడా చేసింది ఆ షోలో. అది ఒక జస్ట్ సిటీ లెవెల్ షో, అంటే విజయవాడ షో, విజయవాడ వరకు విజయవాడలో ఉన్న వాళ్ళు చేశారు. అది చిన్న షో అని చెప్పి తను ఏమన్నా అలా ఫీల్ అయి చెప్పుకోవట్లేదేమో, లేదంటే దాని వల్ల నేనేమి ఎదగలేదు, నా ఓన్ స్వశక్తితో స్వయం కృషితో ఎదిగానని చెప్పి చెప్పుకోకపోవచ్చు. అది వాళ్ళ ఇష్టం కదండి, నేను మనం ఏం జడ్జ్ చేయలేను. ఎప్పుడైనా ఫోన్ చేశారా మీకు ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత? సార్ నేను అంత మంచి పని అయితే మీరు కాదు, అక్కడ చేసే వ్యక్తి అయితే నేను ఫస్ట్ మోడలింగ్ స్టార్ట్ చేసింది విజయవాడలో మాట చెప్పే సింపుల్ లాజిక్ అండి. తను తక్కువ చేయాలని కదా ఎక్కువ చేయాలని కదా, దేవుడి దేవల మంచి పొజిషన్ లో ఉన్నాడు తను. ఇప్పుడు నాకు హ్యాపీ, కోపం అయితే ఏం లేదు కదా. కోపం ఎందుకండి, ఇప్పుడు తను మా విజయవాడ అబ్బాయి మా షోలో చేశాడు, మంచి పొజిషన్ లో అయితే ఉన్నాడు. బట్ ఏంటంటే మా షో గురించి చెప్తే తన పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఇలా మేము చేసే షోస్ గురించి చెప్తే ఇంకా కొంచెం పైకి వచ్చేవి. ఫేక్ షోస్ అయ్యి చేస్తున్నారు కదా, అవి కట్ అయ్యి కొంచెం వీటికి వాల్యూ పెరుగుద్ది. ఎక్కడో ఫేక్ షోస్ చేసి దాంట్లో దెబ్బతిన్న వాళ్ళు మా షో కూడా ఫేక్ సరిగ్గా జరగదని నమ్ముతారు. ఎందుకంటే సార్ నేను ఒక మాట చెప్తాను, ఎందుకంటే నేను ఈ యాంకరింగ్లోకి వచ్చేదానికన్నా ముందు మోడల్గా వెళ్ళి ఎన్ని పడ్డానో అన్ని పడ్డాను నేను కష్టాలు. సో ఆఫ్టర్ దట్ నాకు అనిపించింది, అరే ఇంత కష్టపడుతున్నా కూడా మనం ఎప్పుడూ వెళ్ళాలి రిహార్సల్స్ కానీ చెప్పేసి దానికి ఎప్పుడు వెళ్ళి చేసి మనకు అసలు ఎందుకు ఇక్కడ రావట్లేదు, అసలు ఫైదానే లేదని చెప్పేసి ఒక 3 years 4 years నేను కష్టపడ్డాను. ఆఫ్టర్ దట్ వచ్చేసాను. నేను జెసీతో నేను ఒక 4-5 days బ్యాక్ మాట్లాడాను, కాల్ చేసి ఎవరండి అని అడిగాడు. నాకు అక్కడే నాకు కొంచెం అనవసరంగా చేశాను ఫోన్ అని అనుకున్నాను, కానీ అంటే నా నంబర్ మిస్ అయిందట. ఫోన్ ఏదో వాయిస్ అయినా గుర్తుపడతారు కదా, అంటే చాలా టైం 7-8 years అయిందిగా గుర్తుపట్టకపోవచ్చు బహుశా. నేనమ్మా సతీష్ అట అని చెప్పండి అన్నాడు. ప్రజెంట్ నేను షూటింగ్స్ లో బిజీగా ఉన్నాను, సమ్ అదర్ టైం నేను ట్రైనర్ గా వచ్చి ట్రైనింగ్ ఇస్తానని మాత్రమే అన్నాడు. ఇప్పుడు మెస్ ఏపీకి నేను వస్తాను, ట్రైనింగ్ ఇస్తానండి, ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను. ఫైనల్లీ హి సెడ్ ఎస్. అంటే నాకు ఒకటైతే అనిపించిందండి, ఫోన్ చేయగానే నా నెంబర్ ఉండకుండా ఉండదండి జనరల్ గా. ఎవరనేటప్పటికి కొంచెం అనవసరంగా చేశాను అనే ఫీలింగ్ అయితే అనిపించింది. సో శ్రీ సత్య గారు తను కూడా బిగ్ బాస్ కి వెళ్ళింది. శ్రీ సత్య 2015 అనుకుంటండి విజయవాడ చేసింది, ఏపీలో కూడా చేసింది. తను మోడలింగ్ ఫస్ట్ విజయవాడ అమ్మాయి మా షోస్ లోనే చేసింది. అప్పుడు నేను సాయి నేను కలిపి చేసేవాళ్ళం షోస్, అప్పుడు కొలాబరేషన్స్ లో జరిగే షోస్ అండి. అప్పటి వరకు శ్రీ సత్య వరకు మంచి పొజిషన్ లో ఉందన్న, మంచి అమ్మాయి అండి, చాలా కష్టపడింది. అప్పుడు కష్టపడింది, మరి ఇప్పుడు ఎలా ఉంది? ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత మీతో ఎట్లా ఉంది ర్యాప్? బాగా ఉంది అంటే యాక్చువల్లీ నేనేం కాంటాక్ట్ లోకి వెళ్ళదు. మొన్న కాల్ చేశాను, తన ఓల్డ్ నెంబర్ అంటే తను మా షోస్ లో చేసినప్పుడు ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఉందో ఆ నెంబర్ కాల్ చేస్తే సమ్ అదర్ పర్సన్స్ లిఫ్ట్ చేశారు. నేనేం కాంటాక్ట్ మంచి అమ్మాయి అలా నేను కాంటాక్ట్ చేయలేదు అంతే, తను బిజీగా ఉంది కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు అడిగారా అంటే బిగ్ బాస్ కి వెళ్ళేది ఒక యాంకర్ మీ ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళి మీ స్కూల్ నుంచి వెళ్ళని చెప్పేసి ఒక పేరు వినిపిస్తుంది, తన పేరు వచ్చేసి రాజీవ్. నిజంగా మరి తను వెళ్ళే అవకాశాలు ఉన్నాయా ఏంటి? అంటే తనైతే ఇప్పుడు ప్రస్తుతానికి యాంకర్ గా చేస్తున్నాడు. యాంకర్ గా బాగా చేస్తున్నాడు. తను నా షోస్ లో చేశాడు, మిస్టర్ కేటగిరీ అదే జశ్వంత్ ఎలాగో తను కూడా అలా చేశాడు. మంచిగా మంచి ఇదిలో ఉన్నాడు, లీడింగ్ లో ఉన్నాడు యాంకర్ గా. ఇప్పుడు బిగ్ బాస్ కి అయితే వెళ్తానని విన్నానండి.
వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? వెళ్ళొచ్చండి. తను ఎక్స్పీరియన్స్డ్ ఉన్నాడు కదా, తను సీరియల్స్ లో చేస్తున్నాడు, అవునవును, షూట్స్ యాడ్ షూట్స్ చేస్తుంటాడు, యాంకరింగ్ చేస్తున్నాడు, తను కొంచెం నోటెడ్ అయ్యాడు కాబట్టి వెళ్ళొచ్చు. వెళ్ళినా మంచి అబ్బాయి. అండ్ ఇంతకు ముందు అంటే మీకు బిగ్ బాస్ లోనే చూసుకుంటే అనిల్ రాథోడ్ అని తను కూడా మోడల్, అండ్ రాజ్ అని తను కూడా మోడల్. సో వీళ్ళతో ఎట్లా ఉండే అంటే మీ స్కూల్ కాకపోయినా అంటే మీ స్కూల్ నుంచి అని నాకు తెలీదు, మరి మీ స్కూల్లో కదా కూడా తెలియదు. ఇదంతా నేను ఒక ఆర్గనైజర్ ని, నాకున్న ప్యాషన్ తో చేస్తున్నాను. బట్ విజయవాడలో ఏంటంటే వేరే వాళ్ళు చేసేవాళ్ళు ఎవరు లేరు, అంత డేర్ గా ఎవరు చేయరు. కొంచెం ఎక్స్పెన్సివ్ తో భారీ లెవెల్లో నేను చేస్తాను కాబట్టి ఎక్కువ మంది నాదే మెయిన్ ప్లాట్ఫామ్ గా తీసుకుంటున్నారు. అంటే వేరే ఆపర్చునిటీస్ మనలాగా చేయలేరు, చేసినా కూడా గుర్తింపు రాదని. ఇప్పుడు ఏదైనా ఒక షో పెట్టానంటే నాకు అంతమంది క్రౌడ్ వస్తున్నారు పార్టిసిపేషన్ కంటే ఆ ప్లాట్ఫామ్ ఉన్న వాల్యూ కదా, దాన్ని పెట్టానండి. మరి మన సహర్ గారి గురించి ఇంకా ఇందాకే చెప్పాను, ఒక అమ్మాయి ఓడిపోయిందంటే అక్కడతో మళ్ళీ మనకు ఫోన్ మెసేజ్ కూడా ఉండదు. అలాంటి ఈ అమ్మాయి 3 సంవత్సరాలు ప్రయత్నించి గెలిచే వరకు గెలిచి చక్కగా వెళ్ళి ఈ రోజుకి నేను ఫోన్ చేస్తే చక్కగా మాట్లాడితే ఇలా ఇంటర్వ్యూ ఉంది పిలిచారు వెళ్దామంటే చక్కగా ఆ అమ్మాయి వచ్చింది. ఇంకేం కావాలి ఇక్కడ అర్థమవుతుంది. ఇద్దరు ఇక్కడ కూర్చొని మాట్లాడుతాం అంటే ఇంకా అమ్మాయి గురించి ఏం మాట్లాడు. 3 సంవత్సరాలు పట్టుబట్టి గెలిచింది కదండి, అమ్మాయి ఏంటి అనేది అక్కడే అర్థమైంది. అంతే ఇంట్రెస్ట్ అండి. సరే, ఇప్పుడు మీ ఇద్దరికి ఒక క్వశ్చన్ అనమాట. సతీష్ అడ్డాల గారికి కోపం బాగా ఉంటుందా ఉండదు? నేనైతే జనరల్ గా ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే మా ర్యాపో ఈజ్ లైక్ సార్ అండ్ స్టూడెంట్ కాబట్టి తను ఏదైనా ఈవెంట్ లో బిజీ ఉండి రెస్పాండ్ అవ్వకపోతే నేను మళ్ళీ లైట్ తీసుకోవడం, లేదంటే మళ్ళీ తర్వాత కాల్ చేయడం. నేను మోస్ట్లీ కాల్ చేసేది ఏంటి అని అంటే ఎప్పుడైనా నన్ను మెంటర్ గా పిలిచినప్పుడు స్టూడెంట్స్ కోసమే తప్ప ఇంకా పర్సనల్ గా నేను ఎప్పుడు తనకి కాల్ చేయను. ఇప్పుడు సంజన గారు చెప్తారు అంటే నిజమైన ఆన్సర్ వస్తుంది అనమాట. ఎందుకంటే సంజన గారు ఏది మాట్లాడినా నిజమే మాట్లాడతారు కాబట్టి నిజం చెప్తారు అనమాట. నేను మాట్లాడినప్పుడు మాటలేమి ఉండవు, వినడమే ఉంటది, చెప్పడాలు ఏమి ఉండవు. యాక్చువల్ గా నేను వస్తుందండి, తనకు పని అప్ చెప్తాను, ఆ జడ్జిమెంట్ పని ఏముందో తన ఆ పని చేసుకుంటుంది. నేను దాని విషయంలో ఇన్వాల్వ్ అవును. నేను అసలు ఆ పరిధిలోనే ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా దూరంగా నా వర్క్స్ లో బ్యాక్ స్టేజ్ నా వర్క్ లో ఉంటాను. ఇప్పుడు దాకా నేను విషయం సక్సెస్ఫుల్ గా చేయడానికి కారణం దేవుడు ఉన్నాడు ఏదో అంటారు ఉంటారు కదా, అలాగే నిజాయితీ కూడా మా షోలో ఉంది కాబట్టి నేను చేయగలిగానండి. దట్స్ ఇట్ అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాయితీగా నేను వెళ్ళాను, నిజాయితీగా లేకుండా అయితే నేను వెళ్ళాను. నేను సంజనాకి ఏ రోజు కూడా నా షోకి పిలిచినప్పుడు నేను ఎప్పుడు కూడా ప్రాపర్ గా జనరల్ గా గెస్ట్ గా పిలిచినప్పుడు జ్యూరీగా పిలిచినప్పుడు ప్రాపర్ అమౌంట్ వాళ్ళకి మంచి చెడు చూసుకుంటారు. ఏ రోజు నేను ఇవ్వలేదు, తాను ఇవ్వమని అడగలేదు, అడగదు కూడా. అలా అంటే ఒకటండి, నేను కష్టపడి చేస్తున్నాను అదేంటనేది తను చూసింది. తను కూడా అదే మోడలింగ్ ఫీల్డ్ నుంచే వచ్చింది, కష్టపడి ఎదిగింది. ఇలా చేసినప్పుడు ఒకరికొకరికి హెల్ప్, ఇప్పుడు తన ఏమైనా చేస్తే నేను హెల్ప్ చేయగలుగుతా, నేనేమైనా చేస్తే తన హెల్ప్ చేయగలుగుతా. ఆ మెంటాలిటీ మా దగ్గర కూడా ఏ రోజు ఒక సింగిల్ రూపీ తీసుకున్నది లేదు. అవును, అంటే ఇది ఒకటండి, మనం మంచి పని చేస్తున్నప్పుడు దానికి సహాయపడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, అడ్డం పడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. ఈవెన్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. అప్పుడు నిజంగా చెప్తున్నా కదా, ఒక రోజు నాకు ఫోన్ చేశాడు, హ్యాండ్ ఇచ్చేసారు. అంటే షో ఉంది, పరం పోతుంది అక్కడ. ఎందుకంటే మనం అనుకుని అంతమంది ఉన్నారు, ఇప్పుడు వీళ్ళందరికీ మనం న్యాయం చేయాలి. ఒక్క దగ్గర పాప అబ్బాయి ఇడ్లీ పేపర్స్ తాకట్టు పెట్టి షో చేశాడు. ఇది ఎవ్వరికీ తెలియదు, నేను కూడా చెప్పకూడదు అనుకున్నా, బట్ చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు మా అమ్మాయి బాగా డబ్బులు సంపాదించేస్తారు అనుకుంటారు, కానీ షో ఒక్కసారి హ్యాండ్ ఇచ్చేస్తే ఇలా ఉన్నప్పుడు ఇలా పడిపోతారు. అంటే ఏం లేదండి, మనం ఏపీ నుంచి ఎక్కడెక్కడి నుంచో అమ్మాయిలు అందరూ వస్తారు, అలా ఆల్రెడీ స్టే చేసుకుంటూ డైలీ ఈ గ్రూమింగ్ ఇది జరుగుతున్న టైంలో ఒకసారి ప్రాపర్ అమౌంట్ మెయిన్ స్పాన్సర్లు ఇద్దరు వెళ్ళిపోయారు అనుకోండి, మిగతా 50,000 20,000 మనకి దేనికి పనిచేయవు. యాక్చువల్గా 15 lakhs 20 lakhs ఖర్చు అయ్యే షోస్ కి మినిమం 10 lakhs అమౌంట్ ఆగిపోతే మనం ఏం చేయగలుగుతాం? రైట్. అంటే ఇది భారీ బడ్జెట్ తో ఉంటుంది. అంటే మనము ఆ హోటల్స్ కి కావచ్చు, యూట్యూబ్ లో మీరు మిస్ ఆంధ్ర అని కొట్టిన అన్ని మనయే వస్తాయి. ప్రాపర్ గా మీకు అక్కడ వెన్యూ గానీ, అక్కడ ఆ అంబియన్స్ గానీ, ఆ హోటల్ గానీ, అక్కడ మనం ప్రొవైడ్ చేసే ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా 5 star ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకోటి ఆ షో చూడాలనుకుని ఎవరైనా ఫ్రీగా చూడొచ్చు. నేను టికెట్స్ అలాంటివి అలాంటివి కూడా ఏం లేదు, ఎంట్రీ ఫీ అనేది ఏం లేదు. నా జీవితంలో నేను పెట్టలేదండి, చాలా మంది పెడతారు. చాలా మంది అంటే మనం ఇక్కడ లీగల్ గా పెట్టకూడదు. నేను పెట్టలేదు, జనరల్ గా చాలా మంది పెడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉందంటే స్పాన్సర్షిప్ బాగున్న సేపు అన్ని బాగానే జరుగుతాయండి. అంటే ఇప్పుడు మోడలింగ్ అంతా ఒక కమర్షియల్ అయిపోయింది. ఇక్కడ నా క్వశ్చన్ వచ్చేసి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు సార్, మీకు నేను స్ట్రైట్ గా క్వశ్చన్ వేస్తున్నాను. మోడలింగ్ అంటే కాస్టింగ్ కౌచ్
కంపల్సరీ ఉండి. అంటే ఇప్పుడు ఏమైందంటే చాలా మంది తెలుగు అమ్మాయిలు ముందుకు రాకపోవడానికి కారణం ఈ కాస్టింగ్ కౌచే అని చెప్పేసి చాలా మంది పేరెంట్స్ అభిప్రాయం. ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలకి ఇక్కడ మీరు మంచి క్వశ్చన్ అడిగారు. నాకు కంటెస్టెంట్స్ కన్నా కూడా ముందు వాళ్ళ పేరెంట్స్ నాతో మాట్లాడతారు. ఎందుకంటే ఆంధ్ర, అది విజయవాడ మెట్రోపాలిటన్ సిటీ అయితే అది కాదు. ఇంకా కల్చర్ అక్కడ లేదు. అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ లేవు అక్కడ. ఎక్కడలాగా లేట్ నైట్ పబ్బులకి వెళ్ళే అంత కల్చర్ అక్కడ లేదు. కాబట్టి ఎవరైనా ఒక అమ్మాయి వచ్చింది అంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి అమ్మ మీ దాంట్లో ఇలా చేయాలనుకుంటున్నారు, ఇది మంచిది కాదు కానీ వింటాం, మరి ఏంటి మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుని. నా షోస్ లో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఆడవాళ్ళే, మెయింటెనెన్స్ చేసేది ఆడవాళ్ళే, లేడీస్, మొత్తం చూసుకునేదంతా ఆడవాళ్ళు. నేను ఓన్లీ బ్యాక్ గ్రౌండ్ లో డబ్బులు తీసుకురావడం, అరేంజ్ చేయటం, అవి చూసుకోవడం వరకే నేను మగాడిని. అందుకని నేను లాస్ట్ 2 seasons బాయ్స్ కేటగిరీ కూడా తీసేసాను. అదేంటి మీ దగ్గర నుంచి? అంటే మిస్ ఆంధ్రప్రదేశ్ కాకుండా మిస్టర్ ఆంధ్రప్రదేశ్, మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ కిడ్స్ కూడా నేను స్టార్ట్ చేసి సెపరేట్ గా పెడుతున్నానండి. ఒకటైనా పెట్టిన టైం కేటగిరీ డివైడ్ చేసేసి సెపరేట్ గా పెట్టి లాస్ట్ 2 years ఎందుకు తీసేసానంటే ఈ అబ్బాయిలు కూడా వచ్చి అక్కడ ఉన్న అమ్మాయిలు డిస్టర్బ్ చేయడం, వాళ్ళ ఏరియాలో చేయడం, పేరు రౌండ్ పెట్టడం వల్ల నాకే నచ్చలేదు. కొంతమంది పేరెంట్స్ నేను బయటకు నాకు ఎవరో చెప్పకపోయినా ఆ అబ్బాయి అమ్మాయి కోసం చేసి నడుతున్నారు, ఇద్దరు నడుతున్నారు, అసలు బాగాలేదు కదా అలా అది ఇదని వాళ్ళు ఫీల్ అవుతే నేను ఫీల్ అయ్యాను. అలాగే నాకు చెప్పలే. అసలు బాయ్స్ ని తీసేసి సపరేట్ చేసేద్దామని చెప్పి అలా కపుల్ రౌండ్స్, పేర్ రౌండ్స్ అలాంటివన్నీ తీసేసి ఓన్లీ గర్ల్స్, ఓన్లీ గర్ల్స్ మిస్టర్ పెడతా. బట్ వాళ్ళు సపరేట్ డే, సపరేట్ అంత వెన్యూ రైట్. అంటే ఇక్కడ చాలా మందికి ఏంటంటే ఇప్పుడు పేజెంట్స్ అంటే సర్టిఫికేషన్ అనేది ఒకటి ఉంది. సో మీది ఇప్పుడు మిస్ ఆంధ్రప్రదేశ్లో పార్టిసిపేట్ చేసిన అమ్మాయిలు ఈ సర్టిఫికేషన్స్ తోని ఇంకా ముందుకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఇక్కడ ఆగిపోతారు? ఎవరు ఆగిపోరండి. వాళ్ళు ఆగిపోవాలనుకుంటేనే ఆగిపోతారు. సో ఇది పనిచేస్తుంది అంటారు. అంటే ఎందుకంటే ఇది అసలు ఒకటండి, ఇప్పుడు మనం ఒక ఆర్ట్ నేర్చుకున్నామండి, మీరు ఆర్ట్ కొంచెం బదులు పెడితే ఎక్కడైనా మీరు గట్టి నవ్వచ్చు కదా. ఏదో నేర్చుకున్న దాన్ని అనవసరంగా పక్కన పెట్టేస్తే ఏం ఉపయోగం? అదే సేమ్ టైం ఇది కూడా అంతే. మీరు మోడల్ గా ఉన్నారు, మీరు ట్రై చేసుకోవచ్చు, లేకపోతే నన్ను కూడా అప్పుడప్పుడు టచ్ లో ఉండి ఏదైనా ఉంటే చెప్పండి అంటే నేను ఎందుకు చెప్పను? నాకు బోల్డ్ మంది కాల్ చేస్తారు, ఎందుకంటే నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను, మోడల్స్ తయారు చేస్తున్నాను. అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్ చేస్తారు. రీసెంట్ గా మన నారాజ్ బ్రదర్స్, చందన బ్రదర్స్ వాళ్ళు మంత్లీ బేసిక్ ఒక్కో స్టోర్ కి 4 మోడల్స్ కావాలి, మంత్లీ సాలరీ ఇస్తారట. అంటే వాళ్ళ స్టోర్ కి సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయి, సారీస్ అవన్నీ రీల్స్ చేస్తూ వాళ్ళు దాంట్లో పోస్ట్ చేస్తారు, మంత్లీ ఇస్తారంట. అలా నన్నే అడిగారు. నేనేంటంటే ఎవరు రిలేటెడ్ గా ఉంటారో, ఎవరు బాగుంటారో వాళ్ళు రిక్వైర్మెంట్ చెప్పారు, దాని తగ్గట్టు 4-5 నెంబర్స్ ప్రొఫైల్స్ పంపించి బాగున్న వాళ్ళు వాళ్ళు అనుకుంటే వాళ్ళ నెంబర్ వాళ్ళకి ఇచ్చేయడం. నేనేమి దీంట్లో ఇన్వాల్వ్ అవ్వను, నాకు అనవసరం కదండి. వాళ్ళు ఇస్తారు, కమిషన్ ఇస్తారు. చిల్లరగా నేను ఆ కమిషన్ తీసుకుని వాళ్ళకి వచ్చే దాంట్లో నేను తీసుకుని నేను ఫోన్ చేసి వాళ్ళ ఫోటోలు పంపించి ఆ పనులన్నీ నేను చేయలేను. అంటే నేను బిజీ కదా, నా ఫీల్డ్ లో నేను బిజీ, జస్ట్ కాంటాక్ట్ అటాచ్ చేస్తాను. అలా ఆపర్చునిటీ చాలా ఉన్నాయండి. ఆపర్చునిటీస్ ఎందుకు లేవు? మంచిగా పద్ధతిగా చేసుకోవాలంటే పద్ధతిగా చేసుకునే ఉన్నాయి. కొంచెం లైట్ గా వెస్ట్రన్ డ్రెస్ వేసుకుని నేను ఏదైనా కొంచెం డిఫరెంట్ గా చేయాలనుకుంటున్నాను, వెస్ట్రన్ వేర్ లో కూడా అనుకుంటే వెస్ట్రన్ వేర్ లో చేయొచ్చు, గుడికి చేయొచ్చు, బడికి చేయొచ్చు. బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. వాళ్ళది ఎన్నుకునే విధానాన్ని బట్టి ఉంటుంది, అంతే. ఆపర్చునిటీస్ బెస్ట్ ఉంటాయి. అంటే తెలుగు అమ్మాయికి అంటే 2 రాష్ట్రాలలో అమ్మాయిలకి ఇది ఎందుకు ఇంత భయం? ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు సినిమాలోనూ ఉన్నారు, ఇటు మోడలింగ్లోనూ ఉన్నారు. వీళ్ళకి ఎందుకు ఎక్కువ అవగాహన రావట్లేదు? అంటే అవేర్నెస్ ఎందుకు రావట్లేదు? ఎందుకు వీళ్ళు రావాలంటే భయపడుతున్నారు? సంజన ఉందండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుందనే కదా నచ్చట్లేదు జనరల్ గా. ఇప్పుడు మేము కూడా ఉన్నది ఉన్నట్టు క్లియర్ గా చెప్తాం, ఇక్కడ ఎలా ఉంటది, ఇలాగే ఉంటది, ఎక్కువ మీరు ఊహించుకుని రావద్దు అని క్లియర్ గా చెప్తాం. చూసి అది కూడా నచ్చవండి, తెలుగు వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటది చక్కగా చేయంటే వాళ్ళు కొంచెం ఏంటో ఫీల్ అయిపోతారు. ఒక షోలో చేయగానే మోడల్ అయిపోగానే ఏంటో ఆలోచించేస్తారు కొంతమంది. ఒక షార్ట్ ఫిల్మ్ లో చేయగానే నేను యాక్టర్ని, నేను ఫిల్మ్ చేశానంటారు. షార్ట్ ఫిల్మ్ అని ఫుల్ గా కూడా చెప్పారండి. ఫిల్మ్ అంటే నేను ఏమనుకోలేదు, 2.5 గంటలు థియేటర్ మూవీ అనుకోవాలా, లేదంటే 30 minutes యూట్యూబ్ ఫిల్మ్ అనుకోవాలా? ఫిల్మ్ అంటారు, ప్రౌడ్ గా చెప్తారు. ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో 4 ఫోటోగ్రాఫ్ పెట్టుకుని 4 ఫోటోలు పెట్టుకుని మోడల్ అంటారు. 5 కూడా ఉండరు. ఇలా రకరకాలుగా వాళ్ళ మైండ్ సెట్ ని బట్టండి. వాళ్ళు మంచిగా ఆలోచించి మంచిగా వస్తే మనం గైడ్ చేయగలుగుతాం. వాళ్ళు ఏదో ఆలోచనలు అంటే మనం వాళ్ళు ఏం మాట్లాడగలుగుతాం వాళ్ళతోటి? అంటే వితండవాదం అంటారు కదా, అలా మాట్లాడగలుగుతాం. మనకి ఎప్పుడు మాట్లాడలేం కదా. ఆపర్చునిటీస్ అయితే మోర్ దన్ ఉన్నాయండి. మనం చూపించడం వరకే, వాళ్ళు ప్రయత్నించాలి. వాళ్ళ ప్రయత్నానికి మనం కొంచెం హెల్ప్ చేయగలుగుతాం.
రైట్. ఇప్పుడు అయితే మీరు చెప్పిన దాని ప్రకారం ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు అయితే మిస్ ఆంధ్రప్రదేశ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు పార్టిసిపేట్ చేయాలంటే ఏంటి అంటే ఫీ ఎలా? మిస్ ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రాలో అంటే తెలంగాణ ఆంధ్రాలో ఒకటి ఉంది. నేను ఆంధ్రప్రదేశ్ అని ఎందుకు పెట్టండి, ఆంధ్ర మొత్తం కలిపి చేస్తున్నాను కాబట్టి అన్ని స్టేట్స్ నుంచి నాకు సిటీస్ నుంచి వస్తారండి, అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారన్నమాట. వాళ్ళందరినీ నేను గ్యాదర్ చేసి ప్రతి అంటే కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు, గుడివాడ సంథింగ్ అన్ని సిటీస్ నుంచి తీసుకొచ్చి నేను చేస్తాను కాబట్టి ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు ప్రతి సిటీకి వెళ్ళి షో చేసేవాళ్ళం. రాజమండ్రి చేసేవాడు, మిస్ రాజమండ్రి చేసాం, చాలా సంవత్సరాలు చేసాం. మిస్ విశాఖ చేసాం, మిస్ నెల్లూరు చేసాం, మిస్ గుంటూరు చేసాం. అక్కడికి వెళ్ళి ఆడిషన్ పెట్టిన అక్కడ షో చేసి అక్కడ ముగ్గురు వినాలి అందరూ తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ గ్రాండ్ ఫైనల్ చేసేవాళ్ళు. ఇప్పుడు అంత స్తోమత ఫైనాన్షియల్ గా అంత స్పాన్సర్షిప్ కానీ అంత సపోర్ట్ కానీ కొంచెం లేకపోవడం వలన ఓన్లీ ఆడిషన్స్ మాత్రమే అక్కడ పెడుతున్నాము. లేదంటే విజయవాడలోనే పెట్టి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టి జూమ్ కాల్స్ లో వాటిలో ఫైనల్ చేసి ఇక్కడ పిలిపించి ఇక్కడ ఫైనల్ ఆడిషన్ ఫిజికల్ ఆడిషన్ పెట్టి ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చి మిస్ ఆంధ్రప్రదేశ్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు ఎంట్రీ ఫీజ్ కి ఎంత అంటే ఉండదండి 500 to 1000 పెడతాం. ఎందుకంటే ఎవరు పెడితే వాళ్ళు వచ్చేసి మనకి టైం లేదు, ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే రావాలి కదా. మరీ ఉచిత సేవ కూడా మనం చేయాలి. అలాగని వాళ్ళు ఇచ్చేది ఒక రోజు ట్రైనింగ్ ఇచ్చే హాల్ రెంట్ కూడా రాదు, లిటరల్లీ రాదు. వాళ్ళకి పెట్టే క్రౌనే 7000 8000 అండి, వాళ్ళకి ఇచ్చే షీల్డ్ 3500 4000 అండి, రెబ్బన్ మళ్ళీ 600. అంటే వాళ్ళకి పెట్టే ఫుడ్ 2500 పర్ ప్లేట్. ఏ 5-star హోటల్ అయినా మీకు తెలియదు. మేకప్, కాస్ట్లీ మేకప్, మంచి మేకప్ పేరెంట్ 15,000 చార్జ్ చేస్తారు. కాస్ట్యూమ్స్ వీళ్ళకి ఇన్ని ఇచ్చి వాళ్ళు క్వీన్ లాగా కూర్చోబెడితే వాళ్ళకైనా కూడా అప్పటి వరకే గుర్తింపు. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మరి? ఇప్పుడు ఇన్ని చెప్పారు కదా, సో మీ చేతుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మీ గురించి మాట్లాడకపోతే ఏంటి? నా అంతా నాకు ఫీల్ రాదు, కానీ చాలా మంది అడుగుతూ ఉంటారు, మీ దగ్గర చేశాడు కదా ఆ అమ్మాయి, మీ దగ్గర చేసింది కదా, ఎక్కడ మీ గురించి మాట్లాడేది ఏంటంటే నేనేం చేయను, మా అమ్మాయి మాట్లాడకపోతే. చేసినంత సేపు జరుగుతున్నంత సేపు సార్ చెప్పి ఉంటారండి. గెలిచినంత వరకు ఉంటారు, గెలిచిన ఒక సెల్ఫీ కూడా తీసుకుంటారు. మరి అది పెడతారో లేదు ఇన్స్టాలో కానీ ఎక్కడ నాకు తెలియదు, కానీ ఆ సెల్ఫీ కూడా తీసుకుంటారు. దాని తర్వాత వాళ్ళకి కొంచెం మంచి పొజిషన్కి వెళ్ళిపోయి కొంచెం పెద్ద వాళ్ళు పరిచయం అయినాక ఇక్కడ మర్చిపోతారు అంతే. కొంతమంది మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ అమ్మాయి లాగా గుర్తు పెట్టుకున్నప్పుడు ఐశ్వర్య కానీ ఈ అమ్మాయి కానీ ఎప్పుడు ఫోన్ చేసినా చక్కగా పలకరిస్తారు, ఏదైనా చెప్పమంటే మంచిగా ఉంటుంది. అంటే అందరూ అలాగా ఉండరు, అందరూ ఇలాగా ఉండరు. సో 2010 నుంచి ఇప్పుడు 2024 వరకు మీరు సతీష్ అడ్డాల గారు ఒకవేళ ఫోన్ చేస్తే ఇందాక చెప్పారు ఎవరో అడగకుండా ఏమైంది అంత ఓకేనా అని అనే మనిషి ఉన్నారా మీ కాంటాక్ట్ లిస్ట్లో? అంటే జనరల్గా నేను ఇప్పుడు ఎవరికి చేయనండి. ఇప్పుడు మీరు 2010 నుంచి వెళ్ళి ఇప్పుడు మీరు స్టార్ట్ చేసేది 2024 కదా. సో మీకు ఎప్పుడైనా ఇన్ని ఇయర్స్లో మీరు ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఎవరు అని అడగకుండా మీకు అంటే అరే సతీష్ ఓకేనా, అంత బాగానే ఉందా, ఏమన్నా అయిందా ఏంటి అని అడిగి అంత దగ్గరి బంధువులు కానీ సన్నిహితులు కానీ ఉన్నారా లేరా అని అంటే ఎవరు అని అడిగిన వ్యక్తులు ఎవరు లేరు. ఒకే ఒక పర్సన్ ఉన్నారు, అది ఒక పర్సన్. మిగతా వాళ్ళందరూ ఎవరని మాత్రం ఎప్పుడు అడగలేదు. కానీ ఎప్పుడన్నా ఫోన్ చేసినా, ఎన్ని సంవత్సరాల తర్వాత చేసినా, ఎన్ని రోజుల తర్వాత చేసినా అంతే ప్రేమ, అంతే హ్యాపీగా పలకరించే వ్యక్తి అయితే తినండి. ఫస్ట్ ప్లేస్ కొడుతుందని చెప్పారు కదా. ఫస్ట్ ప్లేస్ లేదు అంటే తన వర్క్ తనకుంటాయి. నేను ఎప్పుడన్నా నాకు షోకి రమ్మంటే వెనక ముందు ఆలోచించుకుంటా, డబ్బులు ఏమన్నా తెలుసుండి కూడా రావడానికి ఇష్టపడి వస్తుంది కదా. ప్యూర్ ఫ్రెండ్షిప్ బాండింగ్ అనమాట, నమ్మకం. నేను వేరే గెస్ట్లను పిలుస్తానండి, వాళ్ళకి ఫ్లైట్ టికెట్ వేయాలి, 5-star హోటల్ రూమ్ ఇవ్వాలి, వాళ్ళ రెమ్యునరేషన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే నేను అది కూడా పే చేయాలి. తిన వస్తే నాకు ₹1 ఖర్చు ఉండదు, మా ఏదో డ్రింక్ తాగుద్దేమో, భోజనం పెడతానేమో, అది కూడా తనకుండా వెళ్ళిపోద్ది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ డ్రింక్ అనేసరికి తను చెప్తున్నాను అనుకో. ప్యూర్ గా ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ వాళ్ళు ఎప్పుడు ప్యూర్ గానే ఉంటారు. ఏదో ఆశించి అయితే ఇప్పుడు ఎవరో చేయరు, తానైనా నేనైనా ఎవరైనా కానీ ఆ మెంటాలిటీ ఉన్న వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. అది నచ్చదు అందరికి, కానీ ఎప్పటికైనా మళ్ళీ మనమే గుర్తొస్తాం వాళ్ళకి. ఆ రోజు ఆయన చెప్తే వినలేదనే మాట. చాలా మంది కిడ్స్ ఉంటారండి, చాలా మంది ఆర్గనైజేషన్ ఏం చేస్తాయంటే ఈవెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు వేరే కంట్రీలో, దుబాయ్ లోనో, సింగపూర్ లోనో, బల్గేరియానో, తెలియని కొన్ని కంట్రీస్ కూడా ఉన్నాయి, అక్కడికి ఫ్యాషన్ షోలు చేస్తారు. ఇక్కడ హైదరాబాద్ లో గల్లీకి ఎలా చిన్న జరుగుతూ ఉంటాయి ఫ్యాషన్ షోలు, అక్కడ కూడా అలా జరుగుతాయి. అక్కడేదో గొప్పగా జరుగుతుంది వేరే కంట్రీ, మా అబ్బాయి అక్కడికి వెళ్ళి చేసి వచ్చాడని గొప్పగా చెప్పుకోవడం కోసం ఈ మధ్యలో ఆర్గనైజేషన్ లో కొంతమంది ఉంటారు, ఈవెంట్ ఆర్గనైజర్, వీళ్ళ కమిషన్ కోసం అంటే వీళ్ళకి 30,000 50,000 కమిషన్ వస్తుంది ఇలా ఇక్కడి నుంచి అక్కడికి పంపిస్తే. మళ్ళీ వీళ్ళు అప్పులు చేసుకుని ఆ పిల్లల్ని 3 లక్షలు 4 లక్షలు పెట్టి ఇక్కడ అప్పులు చేసి అక్కడ పంపించి అక్కడికి వెళ్ళినాక అక్కడ ఎక్స్పీరియన్స్ చెంది నాకు ఫోన్ చేసి, మీరు చెప్పారండి ఈ వయసులో అంత దూరం ఎందుకనండి, ఏదైనా ఆపర్చునిటీ వచ్చి మీ ఊడికి అంత గుర్తింపు వస్తే వాళ్ళు ఫ్రీ ఫ్లైట్ టికెట్ వేసి తీసుకెళ్ళాలి, కానీ మీరు 3 లక్షలు ఖర్చు పెట్టుకుని మీరు వెళ్ళి మీ పిల్లల్ని మళ్ళీ అక్కడ ₹1,00,000 ఫీజు కట్టి ఏంటండి ఇది,
అని మీరు చెప్పారండి, మేము వినలేదండి, అనవసరంగా వేస్ట్ అయిన అప్పు కూడా ఇప్పటికీ కడతాం అన్న వాళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారు. పేరెంట్స్ రైట్. అట్లానే ఇప్పుడు ఏంటంటే మోడలింగ్ అంటే ఖచ్చితంగా గుర్తొచ్చేది బాడీ ఫిజిక్. సో ఇప్పుడు మరి మిస్ ఆంధ్రప్రదేశ్కి మన తెలుగు వాళ్ళు అంటేనే కొంచెం బొద్దుగా ఉంటారు. సో మీరు మరి ఇప్పుడు మిస్ ఇండియా దానికైతే ఒక క్రైటీరియా ఉంటుంది, లైక్ ఆ బాడీ ఇలా ఉండాలి, బాడీ ఫార్మ్స్ అనే ఇలా ఉండాలని. మరి ఇప్పుడు దీనికి ఏమైనా ఉందంటారా? జనరల్గా బ్యూటీ పెజెంట్ అంటేనే మనం బ్యూటీని అక్కడ ప్రెజెంట్ చేయాలి కదా. బ్యూటీ అంటేనే అందం కదా. ఫస్ట్ అందం అండి, తర్వాత హైట్, పర్సనాలిటీ మెయిన్, తర్వాత వీళ్ళు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళకి సమాధానం చెప్పగలిగే జనరల్ నాలెడ్జ్ అనేది ఒకటి ఉండాలి. ఇవన్నీ పర్ఫెక్ట్గా చెప్తేనే వాళ్ళు విన్నర్ అవుతారు. దాని తగ్గట్టు ప్రాపర్గా ట్రైనింగ్ అవ్వాలి, హీల్స్ యూజ్ చేయాలి. ఇది కానీ మనకున్న రిక్వైర్మెంట్ ఏంటంటే జనరల్గా నేను 5.4 తీసుకుంటాను, 5.4. కానీ మన ఆంధ్రాలో హైట్ ఉన్న అమ్మాయిలు లేరు. ఏదో చెరువులో వాళ్ళు వేసిన కూడా చేప కూడా పట్టదు అన్నట్టు నేను ఇన్ని ఆడిషన్స్ పెట్టిన ఆ 5.4 ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు కట్అవుట్లు. చూసారా ఎలా అయిపోతున్నాయి ఫేస్ లో, అంటే అరుదుగా ఉంటారు అన్న. అంటే అంత హైట్ ఉన్న వాళ్ళు దొరకట్లేదు. అలాగని నేను ఇప్పుడు హైట్ ఉన్న వాళ్ళ కోసం చూస్తుంటే నేను షోస్ చేయలేరు. అంటే కంటెస్టెంట్స్ తక్కువ అయిపోతున్నారు కదా. ఎక్కడో ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి. మన ఇండియా కాదు కదా, మన ఆంధ్ర కదా, ప్రతి ఒక్కరికి ఒక అవకాశం అయితే ఇవ్వాలి. ఒక ఆపర్చునిటీ. నాకు వచ్చే మెసేజ్లు కూడా ఎలా వస్తాయంటే ఇన్స్టాలో, అంటే కొంచెం హైట్ తక్కువ ఉన్నా నేను మేనేజ్ చేస్తాను, నేను హీల్స్ వేసుకుంటాను, ఒక అవకాశం ఇవ్వండి అంటే. వాళ్ళకి ఒక కోరిక, నేను పెట్టేదే వాళ్ళ కోరికలు తీర్చడం కోసం, వాళ్ళకి ఒక ప్లేస్మెంట్ కోసం. సరే కదా కాంప్రమైజ్ అయిపోయి 5'2" వచ్చానండి హైట్కి. నేను హైట్ నేను ఎక్కువగా తీసుకోవట్లేదు, కానీ ఈ మధ్యన ఏం చేశానంటే ఈ సమస్య కూడా లేకుండా ప్లస్ సైజ్ కూడా ఎంటర్ చేశాను. ప్లస్ సైజ్ కూడా ఎంటర్ చేశాను. ఈ ఇయర్ నుంచి ఎంటర్ చేశాను. ఎందుకంటే అందరూ వస్తున్నారు, చక్కగా సాలిడ్గా హైట్, పర్సనాలిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంచెం బొద్దుగా మొత్తం అంతా సూపర్ ఉంటారు, కాకపోతే కొంచెం బొద్దుగా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ జడ్జెస్ ఏం చేస్తున్నారంటే హైట్ గా ఉంది కదా కొంతమంది ప్రొఫెషనల్ మోడల్స్ అంతసేపు హైటే చూస్తారు ఏమిలాగా. ఎందుకంటే ఆల్రెడీ అంత ఎక్స్పీరియన్స్ ఉంది, అన్ని దేశాలు తిరిగి వచ్చింది కాబట్టి అక్కడ అలాగే ఉంటారు కాబట్టి. నేనేమో వీళ్ళకి చెప్పేటప్పుడేమో నేను విన్నర్ చేసేటప్పుడు హైట్ ఒకటే చూడను, అన్ని చూస్తాను, నేను ఇలా చెప్తాను. ఈమెకు కూడా చెప్తాను ఇలా చేయాలి, ఇలా చేయాలమ్మా అని చెప్తాను. తను కూడా అలా చేసుకుంటూ పోద్ది. ఈ బొద్దుకున్న అమ్మాయి విన్ అవ్వలేదు అనుకోండి, సన్నగా ఉన్న అమ్మాయి విన్ అయితే, మీరు హైట్ గా ఉన్న వాళ్ళకి విన్నర్ అయితే మమ్మల్ని ఎందుకు తీసుకున్నారని వీళ్ళు నా మీదకి వచ్చేస్తున్నారు ఈ మధ్యన. కానీ మేమేమి వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలని టోటల్ గా అన్ని చూస్తున్నాం. బొద్దుగా ఉన్న అమ్మాయి తోట రిజెక్ట్ చేయమండి. బొద్దుగా ఉండి కూడా అమ్మాయి సరిగ్గా బొద్దుగా ఉన్న వాళ్ళు నడవలేరండి. నిజం చెప్పాలంటే స్లిమ్ గా ఉన్న పర్సనాలిటీ వాకింగ్ వేరే ఉంటుంది, కొంచెం ఒలిగేసిన వాళ్ళు వాకింగ్ వేరే ఉంటుంది. అది గుర్తించరు, అది జడ్జెస్ గుర్తిస్తారు. నేను చెప్పేటప్పుడు ఏంటంటే హైట్ గా ఉన్న అమ్మాయికి ఏదో ఒకటి, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఒకటి ఉంటుంది. ఒక కేటగిరీలో హైట్ గా ఉన్న అమ్మాయికి ఇచ్చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే హైట్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఫ్యాషన్ అది కాదు, ఒకటి ఇచ్చేస్తాను. మిగతా రెండు కూడా మల్టీ టాలెంట్ చూడమంటాను జడ్జెస్. నేను అదైతే చెప్తాను, హైట్ గా ఉన్నదని వినర్ అవుతూ ఏదో ఒకటి అయితే హైట్ గా ఉన్న వాళ్ళు ద బెస్ట్ ఇవ్వాలి. హైట్ గా ఉందంటాం కదా, ద బెస్ట్ కూడా ఇచ్చేవాళ్ళు కూడా ఉండి హైట్ ఉంటే ఫస్ట్, సెకండ్ వీళ్ళని బట్టి. పొట్టుగా ఉన్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేశారు అని అనుకుంటే ఆ అమ్మాయికి ఇచ్చేయండి. మీకు అర్థమైంది నేను చెప్పింది? హైట్ గా ఉన్నంత మాత్రం విన్నవారు, బొద్దుగా ఉన్నంత మాత్రం రిజల్ట్ అవ్వరు. ఇప్పుడు బొద్దుగా ఉన్న అమ్మాయి కూడా బాగుంది, బాగా చేసింది. ఆ అమ్మాయి కన్నా బాగా ఇంకా ఎక్స్ట్రాడినరీగా పొట్టుగా ఉన్న అమ్మాయి ఇంకా బాగా చేసింది. అలాగని పొట్టుగా ఉన్న అమ్మాయి కాకుండా అమ్మాయికి ఉన్నాను, ఈ అమ్మాయికే ఇస్తారు. లాస్ట్ ఇయర్ షోలో డీలో డాన్సర్ అండి అమ్మాయి, మల్లిక అమ్మాయి పేరు, చాలా ఫేమస్ అమ్మాయి. డీ డాన్సర్ లో విన్నరు, శేఖర్ మాస్టర్ గారి దగ్గర అందరి దగ్గర చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి పొట్టుగా ఉంటుంది. మరి ఆ అమ్మాయి సెకండ్ రన్నర్ వచ్చింది, పొట్టుగా ఉంటుంది. మరి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగని విన్ అయిన అమ్మాయి ఏమో హైట్ గా ఉంటది, హైట్ గా ఉందని ఇచ్చేలే. ఆ అమ్మాయి నేను చూడాలని ఎలా తలెత్తుకోవాలి, అంత నాకన్నా హైట్ గా ఉంటుంది. నేనే 5'9" అంటే ఆమె 5'10" అంత ఉంటుంది. ఆ అమ్మాయి బాగా మాట్లాడింది, వాక్ ప్రాపర్లీ బాగా చేసింది. ఎందుకంటే ఆ అమ్మాయికి పిచ్చి ఫ్యాషన్ రంగంలో బాగా ఎదగాలని. అలా ఇంకొక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి ఫస్ట్ రన్నర్ పోయింది. అన్ని రకాలుగా అమ్మాయి బాగుంది. అలా ఒక కేటగిరీ నుంచి ఇస్తారు. రైట్. ఇప్పుడు మిస్ ఆంధ్రప్రదేశ్ ఆడిషన్స్ ఎప్పుడు జరగబోతున్నాయి? ఎప్పుడు అంటే ఆల్రెడీ మిస్ ఆంధ్రప్రదేశ్ అని ఇన్స్టాగ్రామ్ లో పేజ్ ఉంటుంది, మిస్ ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్. దాంట్లో అండర్ స్కోర్లు, డాట్లు, హ్యాష్ ట్యాగ్లు ఏమి ఉండవు. మిస్ ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్ గా వాళ్ళు ఇన్స్టాలో సెర్చ్ చేస్తే పేజ్ వస్తుంది, దాంట్లో మెసేజ్ చేసుకోవచ్చు. అదే సేమ్ టైం సతీష్ అట్టాలా అని చెప్పి డైరెక్ట్ గా నా పేజ్ ఉంటుంది. నాకైనా నేను మెసేజ్ చేస్తాను, దానికి మెసేజ్ చేస్తే మా వాళ్ళు రిప్లై ఇస్తారు. ఇంకేదైనా ఫోన్ నెంబర్ ఏదైనా ఉంటుందండి. సో గైస్ ఇదనమాట, మన ఇన్స్టాలో ఉంది, డైరెక్ట్ నెంబర్ కూడా ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ చేసేసుకోండి మీ నేమ్ ని. అండ్ ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లేదండి, ఖచ్చితంగా ఒక ఆపర్చునిటీ మేము ఇవ్వగలుగుతున్నాం. ఆ స్టేజ్ లో మేము ఉన్నాం. మీరు చక్కగా మీకు నిజంగా అంత టాలెంట్ ఉండి మీరు చేయాలి అని అనుకున్నప్పుడు
నాదే కాదు, ఏది చేయాలనుకున్నా కూడా ఒకసారి ప్రాపర్గా వాళ్ళు ఏం చేశారు, అక్కడ చేయడం వల్ల మీకు ఉపయోగం ఉందా లేదా, అనవసరంగా మీ డబ్బులు టైం వృధా చేసుకోకుండా ప్రాపర్గా ఇంతకుముందు చేసిన వాళ్ళలో ఏమైనా ప్రయోజకులు అయ్యారా, ఈ పాయింట్స్ తెలుసుకుని జెన్యున్గా మందు ఉందంటే మందు చేస్తారు, వాళ్ళకి వేరే జెన్యున్ అనుకుంటే వేరే చేస్తారు అంతే. కానీ చాలామంది ఏంటంటే నన్ను ఉదాహరణగా తీసుకుని వాళ్ళేదో పిచ్చి పిచ్చిగా డిక్కీల్లో ఇంత చిన్న చిన్న ప్లేస్లో కూడా షోస్ పెట్టేసి ఇది పెట్టేసి అంతా నిజంగా బ్యాడ్ చేసేస్తున్నారు. అలాంటివి కొంచెం అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయాలంటే ఎవరేం చేయాల్సిన కంటెస్టెంట్స్ తెలుసుకుని అదేంటో ఒక అవేర్నెస్ రావాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్ మీరు కూడా చిన్న డిక్కీలో చేసినా చిన్న ప్లేస్ లో చేసినా కూడా మంచిగా చేస్తే హ్యాపీ. అంటే ఎవరు ఫైనాన్షియల్ పొజిషన్ వాళ్ళది, ఎవరు స్పాన్సర్షిప్ వాళ్ళు కాదనట్లేదు. మరీ నెలకోటి 2 నెలల కోటి ఫ్యాషన్ షో రేట్ నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ అదే పర్సన్స్ రిపీటెడ్ జనాలు రాక మళ్ళీ ఫోన్లు చేసి బతిమాలుకోవడం, మీరు రండి చేయండి సార్, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పుకోవడం, లేదంటే సార్ రండి మీకు టైటిల్ ఇస్తాను. ఎందుకు అలా చేస్తే అలా చేస్తాం వల్ల ఈ 15 సంవత్సరాల నుంచి చేస్తాను కూడా మాలాంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు డైరెక్ట్ గా నేను ఏం అనలేను, నాకు హక్కు లేదు, ఎవడ బిజినెస్ వాడిది అన్నట్టు ఉంటుంది. దీంట్లో అట్లీస్ట్ చేసేవాడికి ఒక జ్ఞానం ఉండాలి, పార్టిసిపేట్ చేసేవాడికి కొంచెం అవగాహన ఉండాలి. ఆ పార్టిసిపేట్ చేసేవాడికి నేను చెప్తున్నాను, చేసే ముందు ఆలోచించండి వెన్యూ ఎక్కడ, ఎలా చేస్తున్నారు, జడ్జిస్ ఎవరు, జెన్యూనిటీ ఉంటుందా, అక్కడ ఫోటో కనీసం మీరు ప్రొఫైల్లో పెట్టుకోగలుగుతారా లేదా, ఆ షోలో చేస్తే ఇక్కడ చేస్తే ఆపర్చునిటీ వస్తుందా లేదా, ఆ చేసేవాడికి స్టామినా ఉందా లేదా, అంతే. అంటే ఆఫ్టర్ కరోనా తర్వాత మోడలింగ్ ఇండస్ట్రీ పడిపోయిందని చెప్పేసి చాలా వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు మరి మీరు ఇలాంటివి చేస్తున్నారు కదా, వాళ్ళకి మళ్ళీ ఏమైనా ఫేక్ హోప్స్ ఇస్తున్నట్ట, లేకపోతే నిజంగా ఇప్పటి నుంచి బాగానే ఉంటుంది అంటారా? కరోనా వచ్చింది అప్పుడు అందరూ ఇబ్బంది పడి, మోడల్స్ ఏంటండి సినిమా ఇండస్ట్రీయే సతికిల పడిపోయింది ఆ టైంలో, షూటింగ్స్ ఏమీ లేకుండా. అంటే ప్రపంచమే మొత్తం షట్ డౌన్ అయిపోయింది కదండి. అదేం లేదండి, కష్టపడేవాడికి ఎప్పుడు పని ఉంటది, వాడు వెళ్ళే దారిని బట్టి పని, అంతేనండి. దీంట్లో మీరు ఎందాక ఒక క్వశ్చన్ అడిగారు, కాస్టింగ్ కావచ్చు, ఇంకా అంత ఎదగలేదండి ఆంధ్రప్రదేశ్. అంటే చాలా మంది భయపడుతున్నారు కదా. 40 షోలు చేశారండి, 40 షోలు ఒక కంప్లైంట్ అని వస్తుంది, ఒకటైనా వస్తుంది కదా. ఇప్పుడు నేను ఒక అమ్మాయి ఏంటంటే వీళ్ళ వైఫ్ ఉంటారు అక్కడ, పిల్లలు చెప్పుకున్నాడేమో వాళ్ళ వైఫ్ ఉంటారు అక్కడ. నాకు అట్లా ఏం చెప్పలేదు, చెప్తున్నా వాళ్ళ వైఫ్ ఉంటారు అక్కడ. సో ఎవ్రీథింగ్ తనే కంట్రోల్ చేస్తారు. అంటే మానిటర్ చేస్తారు గర్ల్స్ కి స్పెషల్ గా ట్రైనర్ దగ్గర ఎవ్రీ డే వీళ్ళందరూ చూసుకుంటారండి. ఎందుకంటే తను కూడా నేను అక్కడ ఎందుకు పెడతాను, తనకి ఇంట్రెస్ట్ ఉంటుంది మోడలింగ్. నిజంగా చెప్పారు, పక్క ట్రెడిషనల్ ఉమెన్ తను. ఇప్పుడు కూడా కెనడాలో తను స్పెషలైజేషన్ చేస్తుంది, సైకాలజిస్ట్. యాక్చువల్గా తను ప్రతి షోలోనూ తనని కూర్చోబెడతాను, తన దగ్గర కూర్చోబెట్టి మాకున్న నీడ్స్ కానీ ఏదైనా సరే మేము డైరెక్ట్ గా, అంటే ఇది లేడీస్ షో కదండి, ప్రాపర్ గా జెంట్స్ లేకుండా ఉంటే ఆ షో కూడా అందంగా ఉంటది, పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు. నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవునండి, ఎప్పుడన్నా ఒకసారి పలకరింపు ఎలా జరుగుతుంది ఏంటంటే చెకింగ్, నేను ట్రైనింగ్ ఇవ్వను, నాకు మోడలింగ్ రాదు, ఆర్గనైజర్ అంతే. ఓకే, సో సహర్ లాంటి వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. సో వీళ్ళకి ఏదైనా కావాలంటే మీ వైఫ్ చేస్తారు, అంతే కదా. సో మీ వైఫ్ పేరెంట్ చెప్పండి. రూప అంటే రూప గారికి పెద్ద థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు తను లేకపోయినా కూడా, అంటే సార్ లేకపోయినా కూడా వీళ్ళకి అండగా ఉండి మా లాంటి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నారు, కొత్తగా వస్తున్న వాళ్ళకి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మోటివేషనల్ స్పీకర్ అండి, లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్, ఇలా ఒక రకంగా చెప్పాలంటే పిచ్చి వాళ్ళకి పిచ్చి తగ్గించడం, మెంటల్ డాక్టర్ కదా, సైకాలజిస్ట్ కదా, కొంచెం దానికి ఇదంతా అవగాహన ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఆంధ్రాలో డిగ్రీ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇస్తుందండి. వాళ్ళ ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలి ఏంటని, ఆ స్కిల్స్ నేర్పించడం, ఇవన్నీ అన్ని కాలేజెస్ తను డీల్ చేసింది, ఏది వదలకుండా ఫ్రీగానే. అంటే అదే ఇప్పుడు ఏంటంటే మోడలింగ్ అనే వాళ్ళకి కూడా భయం ఉన్న వాళ్ళకి ఇట్లాంటి కౌన్సిలింగ్ తన పక్కన ఉంటే, తను కౌన్సిలింగ్ చేసినా కూడా కొంచెం ధైర్యం వస్తుంది. సో మీకు అన్ని రకాలుగా మీ పక్కన ఫ్రెండ్స్ నాకు అయింది. అంటే నేను ఒక షో ఇక్కడ లోకల్లో, నేను వాళ్ళ పేరు చెప్పలేను, సో అలా వాళ్ళు డైరెక్ట్ అడిగేశారు అనమాట. చెప్తే వేరే వెళ్ళేదాన్ని కాదు, ముందు ఫస్ట్ ఆ పర్సన్ ఎవరు చెప్తే వేరే వాళ్ళు మీలాగా వెళ్ళి ఇబ్బంది పడుతుంటారు అని నేను ఆల్రెడీ చెప్పేశాను అందరికి అనమాట, బయట అయితే చెప్పేశాను. సో సో అట్లా అప్పటి నుంచి ఇంకా నేను వద్దులే, మనకి దిస్ ఇస్ బెటర్ అని చెప్పేసి అయిపోయాను. సో నేను మానేసాను ఇంకా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రోడ్డు మీద నడుస్తున్నాం, ఉట్టిగా వెళ్ళాం అనుకోండి, ప్రతి కుక్క కలవాలని ట్రై చేస్తుంది.
నీ దగ్గర ఒక కర్ర ఉందనుకోండి, ఏ కుక్క రావాలన్న మొరగాలన్న భయపడుతుంది, కరవడం కాదు మొరగాలన్న భయపడుతుంది. అందరికీ లేడీస్కి ఒకటే చెప్తాను నేను, మీరనేది మీ ప్యాషన్ వదలొద్దు. మీరు మోడల్ అవ్వాలా, యాంకర్ అవ్వాలా, యాక్టర్ అవ్వాలా, మీకు నచ్చింది అవ్వండి. ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం. ఈ జీవితం తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మ పుడతామో పుట్టమో, ఈ జన్మకి మీరు ఎలా ఉన్నారో వదిలేయండి. మన నల్లగున్నామా, హైట్ తక్కువ ఉన్నా వదిలేయండి. దానికి తగ్గట్టు ఖచ్చితంగా ఏదో ఒక ఆపర్చునిటీ మీకు ఉంటుంది, ఇదే చెప్తా. కానీ మీరు మామూలుగా వెళ్తే ప్రతి కుక్క కలవాలని ట్రై చేస్తుంది, కానీ మీ మమ్మీ మీ డాడీతో సపోర్ట్ తో వెళ్తే ఏ కుక్క మొరగాలన్నా భయపడుతుంది. అదే చెప్తా. ఒక నిమిషం, సతీష్ దనే నేను చెప్పట్లేదు, ఈ ప్రెసెంట్ నేను ఈరోజు చెప్తున్నా అంటే సతీష్ జెన్యున్ గా నేను జడ్జిమెంట్ ఇచ్చాను కాబట్టి సతీష్ రోజు పిలవంగానే వచ్చాను. ఇలా చెప్పుకోండి, నేను వేరే షోస్ కూడా వెళ్ళానని చెప్పా, జెన్యునిటీగా లేదని కూడా చెప్పా. కొన్ని అని చెప్పట్లేదు, 50లో 15 లేదు, మిగతా అని పర్ఫెక్ట్ గా ఉంది. ఈ రోజు మీ గోల్ వదలొద్దు, ఒకసారి ట్రై చేయండి, హార్మ్ఫుల్ అన్నప్పుడు వదిలేయండి. బట్ అది మీ పేరెంట్స్ సపోర్ట్ తో వెళ్ళండి అని చెప్తాను. సతీష్ దగ్గర అయినా వేరే వాళ్ళ దగ్గర. కానీ వెళ్ళకుండానే అమ్మో ఇది భయం వేస్తుంది, ఇది ఫ్యాషన్ షోకి అయితే ఇలా ఉండిపోతుందేమో, మోడలింగ్ అయితే ఇలా ఉండిపోతుందేమో, అక్కడ బట్టలు ఇప్పేసేయాలేమో, అలా ఏం లేదండి. ఫస్ట్ ట్రై చేయండి, మీ కంఫర్టబుల్ కాస్ట్ ఉంటే ట్రై చేయండి. వర్కౌట్ హ్యాపీ కదా, కొంచెం ముందు స్టెప్ అయ్యండి. లేదు అంటే దాన్ని ఎలాగా చేసుకుంటే లైఫ్ బాగుంటుంది అనేది చూసుకోండి. అయినా మా దాంట్లో మంచి ఫెసిలిటీ ఉంటుందండి, వాళ్ళతో ఉండొచ్చు, వాళ్ళతో స్టే చేయొచ్చు. సో మొత్తం అంటే యాక్చువల్లీ నేను అడగడం మర్చిపోయాను, ఎన్ని డేస్ ఉంటుంది ఇది? ఇప్పుడు మనకి స్టార్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ ఇవ్వడమే కావచ్చు, షో వరకు అంటే ఎన్ని డేస్ ఉంటుంది ఇది? జనరల్ గా గ్రూమింగ్ 10 to 15 days అనేది ఇట్స్ ఎ నార్మల్ థింగ్. కాబట్టి యాక్చువల్ గా 10-15 days మినిమం గ్రూమ్ చేయగలిగితేనే వాళ్ళు ప్రాపర్ గా చేయగలుగుతారండి. మేము ఏంటంటే ఇప్పుడు రాను కొంచెం డేస్ తగ్గించేసాం, ఎందుకంటే వాళ్ళకి అన్ని డేస్ కాలేజెస్ లేదంటే జాబ్ ఎంత ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి ఇప్పుడున్న జనరేషన్ కొంచెం సెట్ అవ్వట్లేదని చెప్పి దాన్ని ప్రొఫెషనల్ మోడల్స్ అంటే వాళ్ళకి ఆల్రెడీ ర్యాంప్ వాక్ మీద ఐడియా ఉంటుంది కాబట్టి సీక్వెన్స్ ఒకటి నేర్పిస్తే ర్యాంప్ షో చేయగలుగుతారు. యాక్చువల్గా ఆ ట్రైనింగ్ అనేది లేకపోతే మాకు చాలా డబ్బులు కలిసి వస్తాయి. అవునా? మరి 1 week ఒక హాల్ తీసుకోవాలి, హాల్ కి రెంట్ పే చేయాలి, గ్రూమర్ ని పిలవాలి, వాళ్ళకి మంచి చెడు చూసుకోవాలి, ఇవన్నీ మనకి ఎక్స్పెన్సివ్ కదండి. అంతే కదా, మాకు చాలా డబ్బులు కలిసి వస్తాయి. కానీ ప్రొఫెషనల్ గా చేయాలి, ప్రొఫెషనల్ గా ఉండాలని ప్రొఫెషనల్ ట్రైనర్ తీసుకొస్తున్నాను. ప్రొఫెషనల్ గా ఒక హాల్ తీసుకుని హాల్లో షో చేయొచ్చు, అలాంటి హాల్లో ట్రైనింగ్ ఇస్తాను. రైట్, సూపర్ అండి. అండ్ మీ కష్టాన్ని మేము గుర్తించాము ఖచ్చితంగా. ముఖ్యంగా పేరు ఎవరైతే నిజంగా అండి చాలా మందికి అంటే నా షో ద్వారా బెనిఫిట్ పొందిన పేరు చెప్తున్నారండి, వాళ్ళు బెనిఫిట్ పొందలేదని వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు చెప్పబోతే మనకేమైంది అంటే వాళ్ళు అనుకోవట్లేదు కదా. ఎవరైనా షోలో విన్ అయితే చెప్పాలి ఖచ్చితంగా. ఒకవేళ నేను పార్టిసిపేట్ చేస్తే గెలిచినా గెలవకపోయినా మీ పేరు నేను ఖచ్చితంగా చెప్తాను, నేను ముందే మాటిస్తున్నాను. ఎవరైనా ధైర్యంగా చేయొచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. చక్కగా మన విజయవాడలోనే ఆంధ్రాలోనే జరుగుతుంది కాబట్టి పేరెంట్స్ తో పాటు దగ్గరుండి వాళ్ళని చూసుకుని వాళ్ళ బాగోగులన్నీ చూసుకుని దగ్గరుండి వాళ్ళ పిల్లల్ని ఒకవేళ వాళ్ళకి కోరికలు ఏమైనా ఇలాంటివి చేయాలని ఉంటది కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి దగ్గరుండి తీసుకెళ్లొచ్చు. దీనివల్ల చేసినాక ఫర్దర్ గా దీని నుంచి పైకి వెళ్ళాలి అనుకుంటే నేను హెల్ప్ చేస్తాను, అదే సేమ్ టైం వాళ్ళు కూడా ట్రై చేసుకుంటూ ఉండొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. సూపర్. అండ్ దీనికోసం ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, లక్షలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు, మాకు ఎదురు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నామినల్ ఫీజు ఉంటుంది అంతే. దానికో అది ఇస్తే సరిపోతుంది. వాళ్ళలాగా మీరు ఒక 4 లక్షలు ఇవ్వండి మేము టైటిల్ విన్నర్ ఇస్తాం అనేది ఏది లేదు. ఇక్కడ మనకి ఫేక్ అలా ఏదన్నా ప్రూవ్ చేయగలిగితే చాలండి, నేను అలా ఇచ్చింది రైట్ రైట్. నేను జడ్జెస్ గా శ్రీకాంత్ అడ్డాలని పిలుస్తాను, మా బ్రదర్ పిలుస్తాను, ఆయన వస్తారు, ఆయన ఎలాంటి సినిమాలు తెస్తారు, ఆయన ఎవరు అలాంటి చెప్తే ఆయన ఎలా వినరిస్తారు. మొన్నేమో సురేష్ కొండేటిని పిలిచిన, ఆయన ఎంత కాంట్రవర్షియల్ జర్నలిస్ట్ అయినా ఆయన ఎలా ఇస్తాడు, సంజనాని పిలుస్తాను, ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్, ఆమె ఎలా ఇస్తుంది, ఇవన్నీ పిచ్చి పిచ్చికి వెనకమాల ఏదో వాగేస్తారు కదండి. ఎలా పాసిబిలిటీ అయిద్దండి? ఒక 6-7 మంది ఒకరికొకరు పరిచయం లేని వాళ్ళని పిలిపించి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు జడ్జిమెంట్ చేస్తే వాళ్ళు అలా ఒక అమ్మాయికి ఇవ్వండి అని నేను స్లిప్ ఇచ్చేస్తే చెప్తారు, నేనైతే చేయలేను, నేను అలా పెరగలేదు, నాకు అలా రాదు. రైట్. సో ఇదండి, అంటే మిస్ ఆంధ్రప్రదేశ్లో అంటే పార్టిసిపేట్ చేయాలంటే ఏంటి అని మీకు చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఈ రోజు అయితే మన సతీష్ అడ్డాల గారు అయితే నాకు తెలిసినంత వరకు అయితే అన్ని
ఎన్ని డౌట్స్ ఉన్నాయో అవన్నీ అయితే క్లియర్ చేశారు. అండ్ ఇక్కడ మన సహారా గారు అండ్ సంజన గారు కూడా ఎట్లా ఉంటుంది ఏంది అనేది అయితే మనకి క్లియర్ పిక్చర్ ఇచ్చేస్తారు. కాబట్టి మీరు ఎవరెవరైతే లేడీస్ ఎవరెవరైతే మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారు అండ్ ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది ఒక్కసారైనా ర్యాంప్ వాక్ చేయాలని, సో మీరు ఆ ఇన్స్టా పేజ్కి వెళ్ళేస్తే మీరు మీ పేరుని ఎన్రోల్ చేసేసుకోండి. అక్కడ మనకి డీటెయిల్స్ కూడా ఉంటాయి. కావాలంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఫోన్ చేసి కూడా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఈరోజు మీరు మా కోసం మా అందరి కోసం వచ్చి మీ వాల్యుబుల్ టైంని మా స్టూడియోలో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి కూడా. అండ్ చాలా వరకు తెలియని విషయాలు కూడా బయటికి తీసుకొచ్చి మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంజన గారు ఇక్కడ ఏంటంటే ఇప్పటివరకు మనం పేషెంట్స్ గురించి మాట్లాడడం, మిస్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను వింటుంది ఏంటంటే సంజన గారు మోడలింగ్ నుంచి వెళ్ళి మూవీ ఇండస్ట్రీలోకి వచ్చాక డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, రైటర్గా ఒక సినిమా తీస్తున్నారు. వచ్చేసి అది క్రైమ్ రీల్ అని విన్నాను నేను. సో ఎలా ఉండబోతుంది మీ మూవీ? ఫస్ట్ చెప్తానేనండి, ఫస్ట్ నాకు చాలా భయమే, అంటే ఏది తెలియదు మీకు యాంకరింగ్ ఫస్ట్ షో ఎలా ఉంటుందో, ర్యాంప్ వాక్ అన్ని నాకు కొత్తగానే. కానీ నేను ఎందుకు చేయకూడదు అనే కసి నా డైరెక్టర్ దగ్గర తీసుకొచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం మీరు చెప్తే నమ్ముతారు, భయమే లేదు. మా అమ్మ చీపులు కట్టబెట్టి కొట్టింది, ఎన్నిసార్లు కొట్టిందో. నువ్వేంటి మన దాంట్లో అసలు మన కుటుంబంలో అలాంటిది ఏమి ఉందా, అసలుకి సినిమాకి వెళ్తావా, నువ్వు బట్టలు వేసుకుని ర్యాంప్ వాకులు చేస్తావా, యాంకరింగ్ చేస్తావా, ఇన్ని కొట్టిందో నాకు తెలుసు. కానీ వదిలేసాను. మీరు ఇదంతా కెమెరా ముందు చెప్తున్నారు, దట్స్ ఓకే, తెలుసు. అన్నిసార్లు కొట్టినా ఒకటే అనుకున్నా, నేనెందుకు నా గోల్కి నేనెందుకు ఏదో అమ్మ తిట్టిందను నేను కాంప్రమైజ్ చేయించా. కొట్టారు, మళ్ళీ బతిలాడుకున్నాను, ఏడ్చాను, అన్నం తినలేదు, ఒక వారం రోజులు చచ్చిపోతాను బెదిరించి అన్ని చేసి నేను ఈ రోజుకి మా అమ్మకు ఒకటే ప్రామిస్ చేశాను, పలానా ధనకోటేశ్వరరావు గారు అమ్మాయి కాకుండా సంజన వాళ్ళు నా ధనకోటేశ్వరరావు అనే పేరు ఖచ్చితంగా తెస్తానని చెప్పా. నేను బిగ్ బాస్ తో తెచ్చా, అంటే మిస్ హైదరాబాద్ వాట్ ఎవర్. ఆయనకి నేను వచ్చిన 10 years ఇండస్ట్రీలో ప్రతిసారి ఆయన నా పేరు వినపడుతూనే ఉంది. సో ఐఎమ్ ప్రౌడ్. నేను అదే చెప్తున్నా, ఒక రోజు నాకు భయంతో అక్కడ ఆగిపోయి ఉంటే ఈ రోజు నేను ఒక సినిమా డైరెక్ట్ చేసి ఒక 100 మందికి పని ఇచ్చేదాన్ని కాదు. రైట్. సో ఈ రోజు నడిచినందుకు నాకు ఐ ప్రౌడ్ టు సే మై సెల్ఫ్, నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. దట్ నా క్రైమ్ రీల్కి వస్తే ఈ సినిమా నేను ఈ రోజు ఒక అమ్మాయి డైరెక్టర్ అయినందుకు నాకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే నా దగ్గర రేపొద్దున ఇంకొక అమ్మాయి మీరే అడగొచ్చు, వచ్చి నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అని, భయం లేకుండా అడగొచ్చు. అలాంటి అమ్మాయిలు ఇంకా చాలా మంది వస్తే, ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఎలా అవుతున్నాము, డాక్టర్ ఎలా అవుతున్నాము, రేపు ఫ్యూచర్ లో లేడీ డైరెక్టర్స్ ఎక్కువ మంది ఉంటే ఈ రోజు హీరోయిన్ అవుతారని ఇంట్లో ఈజీగా చెప్పవచ్చు. సో నా గోల్ అదనమాట. నేను స్టార్ట్ చేశాను ఇలాగే చాలా మంది రావాలి అని. సో 19th నా సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్స్, హ్యాపీగా చూడండి. ఈ సినిమా కూడా యూత్ కి ఇప్పుడు రీల్స్ ఎడిక్షన్ మీద జరుగుతున్న సబ్జెక్ట్, సో మంచి మెసేజ్ ఉంటుంది ఈ మూవీలో. సో ప్రతి ఒక్క యంగ్ ఈ రీల్స్ ఎడిక్షన్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. పేరెంట్స్ కూడా పిల్లలకి మంచి మెసేజ్ ఇచ్చే సినిమా ఇది, అది కూడా తప్పకుండా మీ అందరు థియేటర్స్కి వచ్చి చూడండి. రైట్. అంటే ఇంత చిన్నది మాకు సరిపోదు కాబట్టి మేము ఖచ్చితంగా ఈ క్రైమ్ రీల్ గురించి మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఖచ్చితంగా పిలుస్తాము. సో అప్పుడు మేము చాలా ఇంకా ఎక్కువ లాగే ప్రయత్నం అయితే చేస్తాము. సో ఇప్పుడు మీ ముగ్గురికి అయితే చాలా థ్యాంక్స్. అండ్ మీరు ఇంకా చాలా ఎత్తుకు ఎదగాలి, మీరు ఇంకా మోడలింగ్ దాంట్లో ఇంకా మాలాంటి వాళ్ళకి చాలా మందికి ఆపర్చునిటీస్ ఇవ్వాలి అండ్ సినిమాలు కూడా బాగా చేయాలని చెప్పి మనసు